ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మనకి ఎన్నో పనులు ఉండొచ్చు, లోకమంతా ఏవేవో పనులు చేసుకుంటారు ఈ ఆదివారం, కానీ మనం మాత్రం ఏడికి వచ్చినామంటే దేవుని సన్నిధికి వచ్చినాం. దేవుని సన్నిధికి మనం వచ్చినాం కదా. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు కొందరు రారు, సంఘానికి రారు, క్రైస్తవులయ్యే సంఘానికి రారు. ఎందుకు అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అరే సంఘానికి వస్తే నాకు ఏమొస్తుంది, సంఘానికి వస్తే నాకు ఏమొస్తుంది. అదే ఈరోజు పనికి వెళ్ళినంటే ఎంత వస్తుంది వాళ్ళ శాలరీ ఎంత ఉంటే అంత వస్తుంది. ఒకరికి 1000 రూపాయలు వస్తుంది, ఒకరికి 2000 వస్తాయి, ఒకరికి 3000 వస్తాయి. అంటే ఒక్కొక్కరికి అంటే వాళ్ళ ఏమంటారు రోజువారీ కూలీ అంటారు కదా, అంటే నాకు డేకి ఇంత వస్తుంది. ఇప్పుడు శాలరీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా శాలరీస్ ఎట్లా ఇస్తారు, ఒక హెచ్ఆర్ ఉండనుకో 3-4 వేలు ఇస్తారు, రోజుకి ఎంత ఇస్తారు, 3-4 వేలు ఇస్తారు. మన దాంట్లో కూడా ఇప్పుడు రోజుకి 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంటే రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారంటే వాళ్ళకి నెల వచ్చే వరకు ఎంత వస్తాయి, 2000 సంపాదించడానికి ఎంత వస్తాయి, 60,000 వస్తాయి. ఈ మధ్య ఏమవుతుంది అంటే ఒక్కొక్కరికి అంటే వాళ్ళ పనికి బట్టి వాళ్ళ రోజుకి జీతం ఉంటుంది. ఈ మధ్య ఏమవుతుందంటే ఇంజనీర్స్ చదివి మాస్టర్స్ చేసి ఎంతో చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి చదువుకొని అన్నీ చేసి కూడా ఈ మధ్య ఎట్లయితుందంటే అన్నీ చదువుతుర్రు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు చదివి, తర్వాత ఇంటర్ డిప్లొమా ఏదో చేసి, తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ చేసి, తర్వాత ఏదో ఒకటి చదివి ఏదో ఒక జాబ్ ఎక్కుతారు. ఆ జాబ్ కూడా కంప్యూటర్ ముంగట జుట్టు వీక్కొని, కళ్ళంతా ఆగం చేసుకొని, నడమంతా ఆగం చేసుకొని ఇంత కష్టపడి ఆ జాబ్ చేస్తారు. వాళ్ళకి ఎంత వస్తుంది తెలుసా, రోజుకి 1000-2000 వస్తున్నాయి. రోజంతా కష్టపడ్డారు, చిన్నప్పుడంతా కష్టపడ్డారు, జాబ్ వచ్చినాక రోజంతా కష్టపడ్డారు, కానీ రోజుకి ఎంత వస్తుంది వాళ్ళకి, 1000-2000. అదే ఒకడు ఛాయ్ పెట్టుకుంటుండు, సాయంత్రం ఛాయ్ డబ్బా పెట్టుకుంటుండు, వానికి ఎంత వస్తుంది తెలుసా, రోజుకి 4-5 వేలు వస్తుంది. గప్చుప్ చేసుకుంటాడు వాడు ఏం చదువుకోలే, గప్చుప్ చేస్తూ ఉంటాడు, తీస్తాడు, అని లేస్తాడు, అదే మిక్స్ చేస్తాడు, నోట్లో పెడతాడు. ఆయనకి ఎంత వస్తున్నాయి, 4-5 వేలు వస్తున్నాయి. లక్షలు సంపాదిస్తారు. ఒక ఆమె కర్రీలు అమ్ముకుంటుంది, కూరలు, తెలుసా ఆమె గురించి ఫేమస్ అయింది. ఆమె కర్రీలు అమ్ముకుంటుంది. ఆమెకి రోజుకి ఎంత వస్తుంది తెలుసా, నియర్లీ 10,000 దాకా వస్తున్నాయి అంట. లక్షలు సంపాదిస్తారు. వాళ్ళని వచ్చి ఒక రోజు కూర్చోమంటే ఏమంటారు, ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది, నాకు ఆడ లక్షలు వస్తున్నాయి. అంటే ఒక్కొక్కరికి వాళ్ళ రోజువారి కూలీ చేంజ్ అవుతూ ఉంది. నాదొకటి ఉండొచ్చు, రజనీకాంత్ జేమ్స్ ఒకటి ఉండొచ్చు, మీది ఒకటి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరిది ఏమవుతా ఉందంటే వాళ్ళ రోజువారి కూలీ. అంటే మనం ఎట్లా ఆలోచిస్తామంటే, జేమ్స్ అయితే ఒకప్పుడు మనం ప్రేయర్స్కి అంటే 1 days ఇట్లాంటివి ఉంటుండే. అప్పుడు జేమ్స్ మనం రోజంతా కలిసి దేవుని ఆరాధిద్దామంటే జేమ్స్ ఆలోచిస్తుండే, ఈరోజు నేను పనికి వెళ్తే 1000 రూపాయలు, నాకు ఆ 1000 రూపాయలు వచ్చిందంటే అదే ఆలోచిస్తూ ఉంటాడు. 1000 రూపాయలు వదులుకున్నా. ఆ రోజు ప్రేయర్కి వస్తాడు, మాకు అదే చెప్తా ఉంటాడు, ఈరోజు నేను 1000 రూపాయలు వదులుకున్నా, ఈరోజు నేను 1000. అంటే ఆయనకు తెలుసు ఏంటంటే 1000 రూపాయలను వదులుకొని దేవుని సంఘానికి వచ్చిండను. అదే అంటూ ఉంటాడు. ఇప్పుడు అంటలేడు, ఇప్పుడు మారిపోయాడు. 1000 రూపాయలు, అదే 2000 సంపాదించుకొని 2000, 3000. అమ్మ 3000 ఒక్కరోజు సంఘానికి రాకపోతే, నాకు సంఘానికి వస్తే 3000 లాస్ అవుతాయి. నాకు సంఘానికి ఎందుకు రారంటే చాలామంది, అరే నాకు ఈ సంఘానికి వస్తే ఏమొస్తుంది, దేవుళ్ళు ఉంటే ఏమొస్తుంది, ఈడొచ్చి హల్లెలూయా లేకపోతే హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడితే ఏమొస్తుంది, మనకి ఏం రాదు. కొందరు అట్లా అనుకుంటారు, మనం అట్లా కాదు. కొందరు అట్లా ఏమొస్తుంది నాకు సంఘానికి వస్తే, అదే పనికి వెళ్ళిన అనుకో, ఈరోజు పనికి వెళ్ళిన అనుకో, నాకు వచ్చే 2000 నాకు వస్తాయి, నాకు వచ్చే 3000 నాకు వస్తాయి అని చెప్పి రోజు అనుకుంటాం. కానీ బైబిల్లో కీర్తనలలో ఒక మాట ఉంటుంది, 84వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది అంటే, ఇప్పుడు మనకంటే అందరికంటే హయ్యెస్ట్ ఎవరు, రాజులు, పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అంటే హయ్యెస్ట్ లెవెల్స్లో ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, అట్లాంటి రాజులేనంట, దావీదు లాంటి మహారాజులే, కోరహు లాంటి కీర్తనకారులే కొన్ని మాటలు అన్నారు. ఏంటంటే వాళ్ళకి రోజుకి 1 కోటి ఇచ్చినా తక్కువనే. వాళ్ళు రోజుకి ఎంత సంపాదిస్తారంటే, అట్లాంటి వాళ్ళు రోజుకి 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తారు, 1 కోటి రూపాయల కంటే. అంటే మనం రోజుకి 1000 రూపాయలు సంపాదించేటోళ్ళం, రోజుకి 2000 సంపాదించేటోళ్ళం. కానీ ఈ కీర్తన రాసేటోళ్ళు రోజుకి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తారంట. ఎంత సంపాదిస్తారు, 1 కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తారంట. అట్లాంటి వాళ్ళు చెప్తున్న మాట ఏందో తెలుసా, ఒకసారి చూద్దాము. కీర్తన 84వ అధ్యాయం 10వ వచనంలో, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన కీర్తనకారుడు అంటుండే, ఏమంటుండే అంటే, నాకు రోజు 1 కోటి రూపాయలు వస్తాయి,
ఎన్ని వస్తాయి? రోజు ₹1,00,00,000 కంటే ఎక్కువ వస్తాయి. కానీ ఈ ₹1,00,00,000 కంటే ఆయన అంటుడు ఏమంటుండంటే, నీ ఆవరణంలో ఒక దినము గడిపిందంటే ఆ ₹1,00,00,000 1000 దినములు అంటే 1000 కోట్లని. అంటే ఆయన ఆ కీర్తనకారుడు అంటుడు ఏమంటుంటే, నాకు 1000 కోట్ల కంటే ఎక్కువ నీ ఆవరణంలో ఉండడం అంటాడు. నువ్వు ₹1000 వదులుకొని వచ్చినవేమో, ఈ ఆవరణంలో ఉంటే దేవునికి 1000 కోట్ల కంటే ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చింది గాక. మీకు 1000 కోట్లు కావాలా, ₹1000 కావాలా? కొందరు ₹1000 కోసం 1000 కోట్లను వదిలేస్తారు. వాళ్ళకి జ్ఞానం లేదు. ఈరోజు మీరు ఎంత సంపాదించడానికి వచ్చారు? నాకు ఒక కోటి ఇచ్చేసేయండి అట్లనే తీసుకో అంట. మీకే 1000 కోట్లు వచ్చినాయంటే నేను వాక్యం చెప్తాను, నాకు 2000 కోట్లు వస్తాయి. ఆయన కీర్తనకారుడు అంటాడు ఏమంటే, నీ సన్నిధి నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినావు, ఈ 1000 కోట్ల కోసం వచ్చినావు, 1000 కోట్లు సంపాదించుకోవడానికి వచ్చినావు. ఇప్పుడు ఏది ముఖ్యం? లోకంకి వెళ్ళి ₹1000 సంపాదించడం ముఖ్యమా, లేకపోతే ఈడుండి 1000 కోట్లు సంపాదించడం ముఖ్యమా? 1000 కోట్లు సంపాదించడం ముఖ్యం. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా ఎట్లా రావాలి తెలుసా? ఆయన సన్నిధికి చాలా మంది ఆయన సన్నిధికి వస్తూ ఉంటారు. ఇప్పుడు వాక్యం వినడానికి వచ్చినప్పుడు కూడా మీరు ఎట్లా రావాలంటే, ఏదో పోగొట్టుకొని వస్తున్నట్టు. కొందరు ఎట్లుంటారు అంటే, ఏదో పోగొట్టుకున్న రోజు జీవితంని సాక్రిఫైస్ చేసి వస్తున్నా అనుకుంటారు. ఇంకొందరు ఎందుకు వస్తారంటే సంఘానికి, వాళ్ళ జీవితంలో ఏదో మంచిగా కావాలి అంటే, వాళ్ళ అప్పులు పోవాలనో, వాళ్ళకి అనారోగ్యం పోవాలనో, మంచి ఆరోగ్యం ఉండాలో, లేకపోతే ఇంట్లో శాంతి ఉండాలనో, ఏదో అంటే ఈ వీటి కోసం వస్తూ ఉంటారు సంఘానికి. ఈ సంఘానికి నేను ఈరోజు ఎందుకు వచ్చినా అంటే, నాకు ఈ సమస్య ఉంది పోవాలని. దేవా నాకు ఈ సమస్య ఉంది, నేను సంఘానికి వస్తున్నా, సంఘంలో ప్రార్థన చేస్తున్నా, నా సమస్య ఇవ్వాలి. వాళ్ళ మొత్తం కాన్సన్ట్రేషన్ కూడా ఏముంటుందంటే, నా సమస్య ఇవ్వాలి, నా సమస్య ఇవ్వాలి, నా సమస్య ఇవ్వాలి, ఇదే ఉంటుంది. ఈరోజు కూడా ఎంతమంది వచ్చారు అట్లా? చాలా మనం కూడా అట్లనే వస్తాం. దేవా నాకు ఈ శ్రమ ఉంది, నేను సంఘానికి వచ్చినా, ఈ సంఘానికి రాగానే ఈరోజు నాకు ఆ శ్రమ పోవాలి దేవా అని చెప్పి వస్తూ ఉంటాం. కానీ అది కాదు, నిజంగానే శ్రమ పోతుంది. మనం సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన మన స్వస్థపరుస్తాడు, ఆయన మనకు తోడై ఉంటాడు, మనల్ని విడుదల కలగజేస్తాడు. కానీ దానికోసమే మనం సంఘానికి రావద్దు. ఆయన గురించి తెలుసుకోవడానికి రావాలి. ఎందుకు రావాలి? ఆ దేవుని గురించి, నిన్ను ప్రేమించిన ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవడానికి రావాలి. హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకో, భార్య భర్తలు పెళ్లి చేసుకుంటారు అనుకో. అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ భర్త ఈ టైంలో ఎట్లా తయారవుతారు అంటే, మనుషులు, మా ఫ్రెండ్స్ కూడా, అరే నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే, నేను చేసుకుంటారా, ఎందుకు చేసుకుంటారా అంటే, ఏముందిరా మా ఇంట్లో మా మమ్మీకి మా డాడీకి ఒక పనామి కావాలి. ఎవరు కావాలి? ఇంట్లోని చేసి పెట్టాలరా. మా మమ్మీ నాకేం అవసరం లేదురా, మా మమ్మీ డాడీని పంచి చూసుకుంటే చాలు. పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు వాడు? వాని కోసమా, మమ్మీ డాడీల కోసమా? ఎందుకురా పెళ్లి చేసుకుంటున్నావు అంటే, మా మమ్మీ డాడీ నాకేం అవసరం లేదు, నేను ఎట్లన్నా బతుకుతా, నా గురించి అసలు ఏం అవసరం లేదు, ఎట్లన్నా బతుకుతా. మా ఫ్రెండ్స్ అందరూ అట్లనే ఉన్నారు, బయట లోకమంతా కూడా అట్లనే ఉంది. ఎట్లన్నా బతుకుతారంట వాళ్ళు. పెళ్ళి ఎందుకు అంటే, వాళ్ళ మమ్మీ డాడీల కోసం అంట. చాలామంది పెళ్ళి అనే వారికి పెళ్లి చేసుకోరా అంటే, ఎందుకు అంటే, నీకు వంట పెట్టడానికి ఒక ఆమె ఉంటుందిరా. అది చెప్పేటప్పుడు తల్లిదండ్రులు కూడా అట్లా చెప్తారు. పెళ్లి చేసుకోరా అంటే, ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే, వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి, బాసాలు దోమడానికి, తర్వాత కోపం వస్తే వాణి దోమడానికి అంటే వీటి కోసం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ అందుకు పెళ్ళిలా ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ఒకరు బాధలో ఉంటే ఇంకొకరు వాళ్ళని బలపరచడము, ఒకరికొకరు తోడుగా ఉండడం, ఇవి ఇంపార్టెంట్. అర్థమవుతుందా? పెళ్లి చేసుకోవడం ఎందుకంటే పని చేయడానికి కాదు. పని చేస్తారు ఎట్లన్నా ఆడవాళ్ళు. మీరు మంచి వాళ్ళు చేస్తారా లేదా? దానికోసమే పెళ్లి చేసుకోవద్దు. ప్రేమ అనేది ఒకటి ఉంటుంది, అర్థం చేసుకోవడం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏడుస్తే ఓదార్చాలి. ఊకో మనం ఏం కాదు, మనం మంచిగా అవుతాం. భార్యలు ఓదార్చాలి భర్తలు. ఇది దేవుడు పెళ్ళిని ఎందుకు పెట్టిండంటే, ఈ ప్రేమ, అనురాగం, తోడు. ఆదాంకి దేవుడు ఒక తోడు ఉంచడానికి భార్యను ఉంచిండు. ఆదాం కాళ్ళు గడగడానికి కాదు. అర్థమవుతుందా? ఆదాంకి కాళ్ళు నొక్కడానికి కాదు. ఎందుకు ఆదాంకి దేవుడు అవ్వనిచ్చిండు? ఒక తోడు కోసం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మంచిగా? ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు అందరూ ఏమంటారు అంటే, ఏం అవసరం లేదురా, నాకు ప్రేమ, అనురాగం ఏం అవసరం లేదురా, మా మమ్మీ వాళ్ళకి ఉంటే చాలు. ఈడెందుకు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు? లోకంలో అట్లా తయారవుతారు. అంటే ఎట్లన్నా పెళ్ళి చేసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎట్లన్నా అవన్నీ చేస్తారు, ఆ భార్యలు ఎట్లన్నా అవన్నీ చేస్తారు. కానీ వాటి కోసమే పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళి అయితే అవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నట్టు, బోనస్లు అన్నట్టు. మనం కొన్నప్పుడు బోనస్లు ఇస్తారా? మీకు ఇది కొంటే ఇది ఫ్రీ అంటారు కదా, మీరు పెళ్ళి చేసుకుంటే అది ఫ్రీ. హల్లెలూయా. ఇది కూడా కరెక్టే. హల్లెలూయా. ఆ అత్త బాధ చూడండి. హల్లెలూయా. కోడళ్ళు మంచి చూసుకోవాలి. నిజంగా కోడళ్ళు, సిస్టర్ చెప్పింది కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా. రూతు గ్రంథంలో రూతు ఎవరి కోసం చేసింది? అదంతా నయోమి కోసం చేసింది కదా. నయోమి కోసమే వెళ్ళింది. కోడళ్ళు అత్తమామల్ని పట్టించుకోవాలి.
అత్తమామల్ని కోడల బా ఇదెందుకు చెప్తుండే ఇప్పుడు బ్రదర్ అంటే బైబిల్ చెప్తున్నాను నేను. హల్లెలూయా. కోడలు ఏం చేయాలి? అత్తమామల్ని. నయోమి గురించి ఎవరు పట్టించుకుని? నయోమి నువ్వు పనికి వెళ్ళి అన్నారా? కాదు, నయోమి నువ్వు ఇంట్లో రూతు అన్నది నేను వెళ్ళి పని చేసుకొని వస్తా అన్నది. హల్లెలూయా. నువ్వెవరో నేనెవరో అనలే. ఆ భర్త చనిపోయినా కానీ వీళ్ళిద్దరు అట్లనే ఉన్నారు. కోడళ్ళు అత్తమామలకి అంటే చూసుకోవాలి వాళ్ళని కూడా, భర్తనే కాదు అత్తమామల్ని కూడా చూసుకోవాలి వాళ్ళు ఒకవేళ చేసుకునే స్టేజ్లో లేకపోతే. అదే మంచి కోడలి లక్షణం. హల్లెలూయా. అత్తమామల్ని కూడా చూసుకోండి మీరు. హల్లెలూయా. రూతు లాంటి కోడళ్ళు అవును గాక. ఆ సిస్టర్ చెప్పినట్టు పెళ్ళి చేసుకుంటే ఇవన్నీ బోనస్లు ఇవన్నీ, కానీ మెయిన్ ఏంటంటే తోడు. భర్తకి ఒక అబ్బాయికి అమ్మాయి ఏంటంటే తోడు అంట. హల్లెలూయా. నువ్వు కూడా ఈ సంఘానికి వస్తున్నావు అంటే చాలామంది ఎట్లా వస్తారంటే ఈ సంఘానికి రాగానే దేవా నాకు అది పోవాలి దేవా, నాకు అప్పులు పోవాలి దేవా, ఇది పోవాలి దేవా, దేవా ఇది సంఘంలో ఉన్న దేవా అట్లుండాలి దేవా, ఇట్లా నేను అభివృద్ధి చెందిపోవాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటారు. ఆ దేవుని గురించి ఏం ఆలోచించారు? ఆ వాక్యం వినాలి, ఆయన సన్నిధిలో పాటలు పాడాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి, ఇవన్నీ ఏముండే. కానీ ఒకటే వాళ్ళకు ఉంటుంది ఏంటంటే చాలామందికి ఏమనుకుంటారు అంటే నేను సంఘానికి వచ్చినంటే నాకు ఏదో ఒక అద్భుతం జరగాలి, సంఘం నుంచి వెళ్ళిపోయినంటే అద్భుతం నిజంగా జరుగుతుంది. నేను చెప్పిన భార్యను పెళ్లి చేసుకుంటే ప్రేమ కోసం నువ్వు భార్యను పెళ్లి చేసుకున్నావు అంటే అవన్నీ సేవలు కూడా ఉంటాయి, కానీ సేవ కోసం భార్యను పెళ్లి చేసుకోవద్దు. అర్థమవుతుందా? నువ్వు సంఘానికి వచ్చినావు అంటే ఏదో ఒక అద్భుతం జరగాలనే నువ్వు సంఘానికి రావద్దు, ఆయన గురించి తెలుసుకోవాలని రావాలి. అందుకోసం మత్తయి సువార్తలు ఏమని రాసి ఉంటుంది అంటే, మత్తయి సువార్తలు యేసుప్రభువే అంటాడు, ఏమంటాడంటే మొదటనంట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి. అంటే నువ్వు సంఘానికి ఫస్ట్ వస్తున్నప్పుడు ఎవరి కోసం రావాలంట? ఆయన రాజ్యము ఆయన నీతిని. హల్లెలూయా. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి. అప్పుడు అవన్నీ అంటే మీకు కావాల్సినవి అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునంట. హల్లెలూయా. మీరు మొదట ఏం ఎతకాలి చెప్పండి? ఏం ఎతకాలి? ఆయన నీతిని. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆయన రాజ్యంని ఎతకడానికి వచ్చారు? ఎంతమంది ఆయన నీతిని ఎతకడానికి వచ్చారు? మీకు అవన్నీ అనుగ్రహింపబడతాయంట. మీకు ఏదైతే కోరికలతో వచ్చారో, ఏదైతే ఆశలతో వచ్చారో అవన్నీ మీకు అనుగ్రహింపబడం గాక. ఆయన రాజ్యంను ఆయన నీతిని మనం ఈరోజు వెతుకుదాము, ఆయన గురించి తెలుసుకుందాము, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నో తెలుసుకుందాము, విందాము. మీదంతా ఆయననే చూసుకుంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనం విశ్వాసం మీద ఆల్రెడీ ఒకసారి చూసుకుందాం. ఇది ఇంకో పాట లాగా చేస్తున్నాను నేను. కొత్త నిబంధనలో మనకు ముఖ్యంగా క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. ఏముండాలి? విశ్వాసం. ఇది కొత్త నిబంధనలోనే ఉంది, పాత నిబంధనలో లేదు. ఇది కొత్త నిబంధనలోకి వచ్చిన ఒక గొప్ప ధన్యత ఏంటంటే మనుషులకి విశ్వాసము అనేది ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? పాత నిబంధనలో అసలు ఎక్కడ కూడా విశ్వాసము పెట్టాలి. పాత నిబంధన మొత్తం కూడా చూసుకుంటే 2 సార్లు మాత్రమే విశ్వాసం అనే పదం ఉంది. ఎన్నిసార్లు రాసింది? 2 సార్లు మాత్రమే. ఒకసారి వాళ్ళకి విశ్వాసం లేదని, ఇజ్రాయెల్ ప్రజలకు విశ్వాసం లేదని రాసి ఉంటుంది. ఇంకోసారి హబకుక్లో రాసి ఉంటుంది, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తున్నారని. 2 సార్లు మాత్రమే రాసి ఉంటుంది విశ్వాసం అనే పదం. కానీ కొత్త నిబంధనలో 220 సార్లు కంటే ఎక్కువ రాసి ఉంది. అంటే పాత నిబంధనలో విశ్వాసం అనే దాని గురించి లేదు, కానీ కొత్త నిబంధనలో విశ్వాసం అనేది ఒకటి స్టార్ట్ అయింది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా పాత నిబంధనలోనే ఉంటున్నాం, కొత్త నిబంధనలకు రావాలి. హల్లెలూయా. చూద్దాం ఒకసారి పాత నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఉంది. పాత నిబంధనలో వాళ్ళు ఎట్లుండేదంటే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఏమని రాసిందంటే ధర్మశాస్త్రం అంట, పాత నిబంధనలు అంట, వాళ్ళంటే ఎప్పుడు ధర్మశాస్త్రం లేదంటే పనులు చేస్తూనే ఉండాలి. దేవుడు ఇది చేయమంటాడు, అది చేయమంటాడు, ఇట్లుండమంటాడు, అట్లుండమంటాడు, అవన్నీ చేస్తూనే ఉంటారంట వాళ్ళు. పాత నిబంధనలో విశ్వాసం లేదు, పాత నిబంధన క్రియలు ఉన్నాయి. నువ్వు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి ఆ క్రియలు అని చెప్పి పాత నిబంధన మొత్తం క్రియలే ఉండే. నువ్వు మంచిగా ఉండాలంటే ఈ పని చేయాలి, నువ్వు ఇట్లా ఉండాలంటే నువ్వు ఇది చేయాలి, అది చేయాలని చెప్పి క్రియలు అని చెప్తానంటే ధర్మశాస్త్రం మూలంగానంట అవన్నీ చేస్తూ ఉన్నారంట వాళ్ళు. కానీ అవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ధర్మశాస్త్రం చేస్తుంటే వాళ్ళకి రాబోచున్న మేలుల ఛాయగలదియే. వాళ్ళు అన్ని పనులు చేస్తున్నా కానీ వాళ్ళకంట ఛాయనే ఉందంట. ఏముందంట? ఛాయ్ అంటే మనం దాగే ఛాయ్ కాదు, నీడ అన్నట్టు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే వాళ్ళు పనులు చేస్తున్నారంట, బలులు అర్పిస్తున్నారంట, పనులు చేస్తున్నారంట, బలులు అర్పిస్తున్నారు. సంవత్సరం రోజు బలులు అర్పిస్తూనే ఉన్నారంట వాళ్ళు. గొర్రెం దేవాలని నరకాలి, ఎన్ని చేసినా కానీ అది ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఛాయ లాగానే ఉందంట. ఇది నిజమా ఆలోచిస్తారు. ఏది నిజం? నీడ ఈడుందా? నీడ ఇది కనపడుతుందా? నా నీడ నిజమా, నేను నిజమా?
నేను నిజం అంటే ధర్మశాస్త్రం అంట వాళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బలులు అర్పిస్తారంట, ధర్మశాస్త్రం క్రియలు అవన్నీ చేస్తారంట. దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నారంట తెలుసా? ఒక ఫోటో అన్నట్టు. ఛాయ అంటే ఒక ఫోటో. ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకో, నేను బిర్యానీ ఫోటో మీకు చూపెట్టాను అనుకో, ఇక్కడ ఎట్లుంటుంది? ఆకలి అవుతుంది బ్రదర్, క్రిస్మస్కి అందరు వచ్చిర్రు, అందరు లేవండి ఇప్పుడు మనం అందరం తిందాము, బన్నీ ఫోటో అనగా చికెన్ బిర్యానీ ఫోటో తినేసి వెళ్ళిపోండి అంటే ఎట్లుంటుంది? మీకు తృప్తి ఉంటుందా? వాళ్ళంట ప్రతి సంవత్సరం అంటే పాత నిబంధనల బలులు అర్పిస్తురంట, క్రియలు చేస్తురంట, బలులు అర్పిస్తురంట, క్రియలు చేస్తురంట. దేవుడు వాళ్ళకి ఏం చేస్తుందంటే ఈ ఫోటో చూపెడుతుందంట, ఆ బిర్యానీ ఫోటో చూపెడుతున్నాడు. కడుపు ఆకలి అవుతుంది కానీ తృప్తి లేదు. వాళ్ళు బలులు అర్పిస్తూ క్రియలు చేస్తున్నారు కానీ పాపక్షమాపణ వాళ్ళకు అంటే పాపాలు అయిన వాళ్ళకి అయినాయి అని చెప్పి వాళ్ళకి లోపల ఏమనిపిస్తలేదంట. వాళ్ళు చేసినవారు కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎంత చేస్తూ ఉంటే ఈ ఫోటో అంత క్లియర్గా అవుతూ ఉందంట. ఫస్ట్ బ్లర్గా ఉండే, తర్వాత మెల్లమెల్లగా క్లియర్ అవుతుందంట. వాళ్ళు బలులు అర్పించిన కొద్ది ఫోటో ఏమవుతుంది? క్లియర్ అవుతూ ఉంది. ఫస్ట్ కొంచెం మామూలుగా ఉండే చిన్న ఫోటో ఉండే, తర్వాత పెద్దగా అవుతూ ఉంది. కానీ ఎంత పెద్దగా అయినా మనకు ఆకలి తీరుతుందా? వాళ్ళు వచ్చేది, క్రియలు చేసేది, బలులు అర్పించేది, అన్నీ చేసినా కానీ ఈ ఫోటో తప్ప ఏం లేదు వాళ్ళకి. బైబిల్ అదే చెప్తుంది. ధర్మశాస్త్రము రాబోచున్న అంటే బిర్యానీ ఎట్లుంటుందో, రాబో రక్షణ ఎట్లుంటుందో మేలుల గల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. హల్లెలూయా. అది ఫోటో మాత్రమే, నిజమైన బిర్యానీ కాదు. వచ్చిన ప్రతి ఒక్కరు ఓ బిర్యానీ ఇట్లుంటుందా అని చెప్పి చూసిర్రు. మనం కూడా కొన్ని యూట్యూబ్లలో చూసుకుంటాం తినేటి, అరే వాళ్ళు అబ్బా అమ్మా ఎంత మంచిగా ఉందని తింటామంటే మనకు కూడా అనిపిస్తుంది. కానీ అదే మనం చేస్తే ఆగమవుతుంది. వాళ్ళు ఎట్లా తింటారు? ఎమ్మీ అని చెప్పి అంటారు. మనం ఆ ఫోటోలు చూసి మనకు కూడా తినాలని ఒకటి వస్తుంది, నోట్లోకి వెళ్ళి అది వచ్చేస్తుంది ఇక. కానీ నిజం అది యూట్యూబ్. ఇక్కడ కూడా వాళ్ళు బలులు అర్పిస్తున్నారంట, అదంతా నిజం కాదంట, నిజస్వరూపం గలది కాదంట. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అబ్బా ఎంత ఘోరం కదా వాళ్ళు, ఏటేటా ఎడతెగకుండా అంత కష్టపడుతున్నారంట, అన్నీ బలులు అర్పిస్తున్నారంట. అంత చేస్తున్నా కానీ అది ఏం చేస్తుందంట, అవి విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ శుద్ధి కలగజేయనిరు. హల్లెలూయా. ఎంత బాధ కదా పాత నిబంధనలకి. వాళ్ళు పనులు చేస్తూ మంచి పనులు చేస్తూ నరుకుతూ ఉన్నారు, బలులు అర్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఫోటో మాత్రమే ఉంది వాళ్ళకి. ఎంత ఎక్కువ చేస్తే అంత క్లియర్ ఫోటో ఉంది కానీ బిర్యానీ ఉందా చేతిలో? కొందరు పీసోళ్ళు ఏం చేస్తారంటే చికెన్ ముంగట పెట్టుకొని తింటారు తెలుసా? మనం చికెన్ ముంగట పెట్టుకొని అన్నం తింటే చికెన్ బిర్యానీ తిన్నట్ట. కొందరు ఉంటారు తినరా అంటే అన్నీ చూసి సంతోషపడతారు. ఈ పాత నిబంధనలు అంట వాళ్ళు చూసి మాత్రమే ఓకే, వాళ్ళ కడుపులో ఏం వెళ్ళలే, సంపూర్ణ సిద్ధి అయితేలే, మనకు తింటే తెలుస్తుంది ఆకలి పోయిందా లేదా అని. వాళ్ళు ఫోటో చూస్తే ఆకలి పోతుందా? మీకు తెలుసు కదా లోపల పోయిందా లేదా అని. పోలే. పాత నిబంధనలు ఉన్నోళ్ళు అందరూ కూడా క్రియలు చేస్తూ ఉన్నారంట. వాళ్ళు నరుకుతూనే ఉన్నారు, వాళ్ళు అన్నీ చేస్తున్నా కానీ ఆ క్రియలు ఒక్కటి క్రియ కూడా వాళ్ళకి సంపూర్ణ శుద్ధి కలగజేయలే. కానీ ఈ ఫోటో మాత్రమే చూపెడుతుంది. ఎన్ని క్రియలు చేస్తూ ఉంటే, ఎన్ని బలులు అర్పిస్తూ ఉంటే, ఎడతెగక అర్పిస్తూ ఉంటే, అంత కష్టపడుకుంటే చేస్తున్నా కానీ వాళ్ళకి ఫోటో తప్ప ఇంకేం దొరకలేదంట. కానీ కొత్త నిబంధన వచ్చింది. ఏమొచ్చింది ఇప్పుడు? కొత్త నిబంధన వచ్చింది. హల్లెలూయా. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చిండు. ఎవరి కోసం వచ్చిండు? మన కోసం ఆ యేసు ప్రభు వచ్చిండు. ఒకటేసారి ఆ బలులని కాదు, ఒకటేసారి ఆయన బలి అర్పింపబడిండు. ఇప్పుడు ఏమంటుండంటే ఇక నువ్వు క్రియలు చేయని అవసరం లేదు. నీ క్రియల వల్ల ఇప్పుడు నీకు రక్షణ వస్తలేదు, నీ క్రియల వల్ల నీకు ఏం జరుగుతలేదు. కానీ ఆయన బలియాగం ద్వారా ఇప్పుడు ఏమంటుండంటే నువ్వు విశ్వసించు. ఇప్పుడు ఏమవుతుందంటే నీ చేతికే ఇప్పుడు బిర్యానీ వస్తుందంట. ఏమొస్తుందంట? విశ్వసిస్తే ఆ రక్షణ నీకు నిజంగా కలుగుతుందంట. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. కంపేర్ చేస్తాడు. ఎట్లా చెప్తాడంటే 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అది ఛాయనంట ధర్మశాస్త్రము, ఇదేంటంటే నిజ స్వరూపం అంట. అర్థమవుతుందా? అది ఫోటో, బిర్యానీ ఫోటో, ఇది నిజమైన బిర్యానీ అంట. హల్లెలూయా. ఇది బిర్యానీ తిన్నోళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది, అరే నేను తృప్తి పొందినా అని. విశ్వసించిన వాళ్ళకు కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే నా పాపాలు కడగబడ్డాయి అని చెప్పి. హల్లెలూయా. ఇంకేమో రాసింది,
నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవంటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. మనకు రక్షణ కలిగిందని రుజువు కూడా అంట విశ్వాసం. దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. వీళ్ళు ఎడతెగక బలులు అర్పిస్తూనే ఉన్నారు. వీళ్ళకు లోపల ఎప్పుడు కూడా పాపమైంది అనిపించలేదంట. ఎప్పుడు కూడా వీళ్ళు నీతిమంతులు అనిపించుకోలేదంట. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వచ్చిండో, విశ్వాసం వచ్చిందో, ఇది నిజస్వరూపం అంట. ఇప్పుడు మనకు తెలుస్తుందంట మన పాపాలు పోయినాయి అని. హల్లెలూయా. లోపల మనకు తెలుస్తుందంట ఇది అబద్ధం కాదు, ఇది నిజం, ఇది అబద్ధం, ఇది నిజం. విశ్వాసం అన్నది ఏంది? నిజస్వరూపం. హల్లెలూయా. ఇక్కడ పాపాలు పోయినాయి అని వాళ్ళకి అనిపించదు, సంపూర్ణ సిద్ధి కలగదు ఎప్పుడు. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే విశ్వసించగానే, యేసుప్రభు ఆయన గాయాల ద్వారా స్వస్థత కలిగింది, ఆయన రక్తం ద్వారా నా పాపాలన్నీ పోయినాయి అని నువ్వు నమ్మంగానే నీకు ఒక విశ్వాసం వస్తుందంట. ఆ విశ్వాసం ద్వారా నీకు సంపూర్ణ సిద్ధి లోపల నీకు కలుగుతుందంట. హల్లెలూయా. మనం ఇంకా లోకంలో ఏం చేస్తున్నామంటే, మనం ఇంకా క్రైస్తవులం ఏం చేస్తున్నామంటే, ఈ నిజమైన బిర్యానీని వదిలేసి, ఈ అసలైన బిర్యానీని వదిలేసి ఇంకేం చేస్తున్నామంటే ఈ క్రియల దగ్గరనే ఉన్నాం. ఎక్కడున్నాం? ఇంకా క్రియలు చేస్తూ ఉన్నాం, ఇంకా మంచి పనులు చేయాలి. మనం చాలామంది ఏమనుకుంటామంటే విశ్వాసంలో ఉండం. నువ్వు ఎందుకు రక్షింపబడ్డావు అని ఎవరన్నా అడిగితే క్రిస్టియన్స్ ఏమంటారంటే, నేను ఇది చేసినా, నేను సంఘానికి వెళ్ళినా, నేను ఇట్లున్నా అని చెప్పి వాళ్ళ క్రియలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చెప్పుకుంటూ ఉంటారు? వాళ్ళ క్రియలు చెప్పుకుంటారు. నేను ఇది చేసిన, అది చేసిన, అట్లా చేసిన, ఇట్లున్నా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్రియల్ని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ క్రియల వల్ల ఛాయ మాత్రమే ఉంది. అదే విశ్వాసం ద్వారా నిజస్వరూపం ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వసించినావో అప్పుడే నువ్వు స్వర్గానికి వెళ్తావు, అప్పుడే నువ్వు మోక్షానికి వెళ్తావు. మన క్రియల ద్వారా మనం మోక్షానికి వెళ్ళం. మనం లోకంలో అయిన వాక్యాలు, లోకంలో కొన్ని చెప్తారు. ఏమని చెప్తారంటే, మనం చేయాలి, నీతి కార్యాలు చేయాలి, మనం మంచిగా బతకాలి, మంచిగా బతుకుతేనే మనకి మోక్షం ఉంటుంది. కర్మ అనేది ఒకటి ఉంది. ఆ కర్మ ప్రకారం చిన్నప్పుడు నాకు కూడా చెప్తుండే. ఏమని చెప్తున్నా అంటే, పరలోకానికి వెళ్ళాం కనుక దేవుడు ఒక డిస్ప్లే ఇస్తాడంట మన పాపాల నుంచి. ఒక పెద్ద, ఇప్పుడు ఎట్లయితే బన్నీ ఎట్లయితే ఈ స్క్రీన్ వేస్తుండో, అట్లనే పరలోకానికి వెళ్ళాం కనుక దేవుడు ఒక స్క్రీన్ వేస్తాడంట. విన్నారా మీరు ఈ వాక్యం? ఒక టీవీ, పెద్ద టీవీ, అందులో ఏం చేస్తాడంటే చెప్తాడు, బన్నీ ఇట్రా, ఇగో నీ పాపాలు చూడు, నీ మంచి పనులు చూడు, అన్నీ చూపెడతాడంట అందరికీ, ఆడున్నోళ్ళు అందరికీ. ఎంత గలీజ్గా ఉంటుంది కదా. మన పాపాలు మనమే చూడలేము. మన పాపాలు అందరి ముంగ చూపెడతాడంట. కొందరు చెప్తాడు లోకంలో వాళ్ళు. చూపెట్టడానికి ఏం చేస్తారంటే ఒక త్రాసు తీసుకుంటారంట. తెలుసుగా త్రాసు? ఆ త్రాసు తీసుకొని ఒక దాంట్లో మంచి పనులు ఇస్తారంట, ఒక దాంట్లో, విన్నారా ఈ వాక్యాలు? ఒక దాంట్లో మంచి పనులు, ఒక పనులు. ఏది ఎక్కువైతే వాడు పరలోకానికి వెళ్తాడు. ఒకవేళ చెడ్డ పనులు ఎక్కువైనాయి అనుకో, వాడు నరకానికి పోతాడు. ఈ త్రాసు, ఈ కాన్సెప్ట్, ఈ టీవీ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చిరు, మనుషుల్ని భయపట్టించారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, నీ క్రియలు ఇంపార్టెంట్. నువ్వు మంచిగా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, నువ్వు చెడ్డగా ఉంటే నువ్వు నరకానికి పోతావు. మళ్ళీ ఏసు ప్రక్తం ఎందుకు? ఇంకా లోకంలో అట్లనే మూఢనమ్మకాలు ఇట్లనే ఉన్నాయి. ఒక స్పానిష్ పాస్టర్ ఒక పరలోకంని, ఇప్పుడు మనమన్న క్రియలు అనుకుంటున్నాం, ఆయన ఎట్లాంటి బోధ చేసిండంటే, ఇప్పుడు కూడా ఉంది ఆ బోధ. ఏంటంటే స్పానిష్ పాస్టర్ ఆయన పాస్టర్ ఏం చెప్తుండంటే, ఆయన కంటే దేవుడు వచ్చి మాట్లాడిందంట. ఏమని మాట్లాడిందంటే, పరలోకం అమ్ముడు పోతుందంట. ఏమవుతుంది? పరలోకం అమ్మకానికి ఉందంట. ఏది? డబుల్ బెడ్రూమ్లో అమ్మకానికి ఉంది అని అందరు కొంటారు కదా 2-3 లక్షలు పెట్టి. అట్లనే పరలోకం ఏముందంట? అమ్మకానికి ఉందంట. మధ్యలో బ్రోకరీ పాస్టర్ అంట. ఎవరంట ఈ బ్రోకరీ? నిజంగా జరుగుతుంది ఇప్పుడు. బ్రోకరీ పాస్టరు పరలోకం అమ్మకానికి ఉంది. అట్లయితే ఆ పాస్టర్ చెప్పేసిండు, ఇగో దేవుడు నాతో మాట్లాడిన రోజు ఈ పరలోకం అమ్మకానికి అవుతుంది, మీకు గజం విలువ పరలోకంలో ఎంత ఉంది తెలుసా? ఇన్ని లక్షలు ఉంది గజం విలువ. మీకు ఎన్ని గజాలు కావాలో ఇప్పుడే నాకు పైసలు ఇవ్వండి, నేను పరలోకంలో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తా. ఇది చెప్పంగానే అక్కడున్న ప్రజలందరూ కూడా, ఆ చర్చ్కి వచ్చే ప్రజలు, అక్కడున్న ఆ ఏరియాలో ఉండే ప్రజలందరూ కూడా లక్షలు ఆయనకి ఇస్తుర్రంట. డాలర్లే అంట వస్తుర్రంట. పరలోకం ల్యాండ్ కొంటుర్రంట, పేపర్లు తీసుకుంటారంట, వెళ్ళిపోతుర్రంట. ఏం చేస్తారు? పరలోకంని ఎట్లా కొంటారు? పైసలు ఇచ్చి, డాలర్లు ఇచ్చి. అది ఎంత మూర్ఖత్వం అంటే, అమెరికాలో ఉన్న పైసలతోని మన ఇండియాలో ఉన్న భూమి కొనొచ్చా? కొనలేం. మనది రూపాయలు, వాళ్ళది డాలర్లు. మన రూపాయలతో వాళ్ళది దగ్గర కూడా ఏం కొనలేం. అంటే అమెరికాకి, ఇండియాకే ఆ పైసలే ఇక్కడ పనిచేయకపోతే భూమి మీద ఉన్న పైసలు పరలోకంకి పనిచేస్తాయా? వాడు అంటే ఎన్ని లక్షలు ఇస్తుర్రు అంటే, అబ్బా, అసలు ఇంత మూర్ఖత్వంలో దేవుడు గొర్రెల్లాగా ఉండమన్నాడు.
హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు గొర్రెలు అంటారు. దేవుడి గొర్రెలు అంటే యథార్థంగా ఉండమన్నాడు, మంచిగా ఉండమన్నాడు, పాములాగా వివేకంతో ఉండమన్నాడు. అట్లనే హల్లెలూయా. గొర్రెల్లాగానే యథార్థంగా ఉండి తెలివి లేకుండా ఉండు మనలే. క్రైస్తవులు ఏంటంటే తెలివి లేకుండా ఉంటారు. అట్లనే వాడు పైసలు అమ్మకానికి నన్ను బ్రోకర్ని, నేను నా దేవుడు నాతో మాట్లాడిన పైసలు ఏంటంటే కోట్ల డాలర్లు వానికి ఇస్తుర్రంట. అట్లనే హల్లెలూయా. వీటి వల్ల పరలోకానికి వెళ్తారా? విశ్వాసం వల్ల పరలోకానికి వెళ్తావు. ఇది నిజ స్వరూపం. హల్లెలూయా. నువ్వు పైసలు ఇస్తే పరలోకానికి వెళ్ళావు, నువ్వు క్రియలు చేస్తే పరలోకానికి వెళ్ళావు, కానీ విశ్వాసం ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు అంట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విశ్వసించిన చాలా మంది కూడా నమ్ముతారు. ఏంటంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఈరోజు రాత్రి కానీ పనుకున్నప్పుడు కానీ సడన్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని చెంప మీద కొట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని అంటే మీరు ఏమనాలి? పరలోకమా అందే ఏంది అంటే ఏంది అని అనుకుంటారా? అంటే నిద్రలు అట్లా మాట్లాడతారు కదా కొందరు. పరలోకం ఏమో నాకైతే డౌటే. ఎందుకంటే నేను ఏది మంచి పనులు చేయలే. ఈ పనుకునేటప్పుడు కూడా నా భార్యతో లొల్లి పెట్టుకునేమో అనుకున్నా. అంటే మనం క్రియల మూలంగా ఆలోచిస్తున్నాం మనం పరలోకానికి వెళ్తామా లేదా అని. నువ్వు పరలోకానికి వెళ్తావా లేదా అని నీకు తెలియాలి అంటే మనం ఏం ఆలోచిస్తామంటే, నేను పరలోకానికి వెళ్తావా లేదా బ్రదర్, నువ్వు పరలోకానికి వెళ్తావా అంటే అప్పుడు ఆలోచిస్తారు, నేను బాప్తిసం తీసుకున్నా, నేను ఆ సేవ చేసినా, నేను ఇంతమందిని మార్చినా, నేను ఇట్లున్నా, నేను అట్లున్నా, ఓకే అయితే ఓకే నేను పరలోకానికి అయినా డౌటే. ఎందుకంటే నేను వాటికంటే ఎక్కువ పాపాలు ఎక్కువ చేసిన. మనం ఏం చేస్తామంటే రక్షణని క్రియల మూలంగా ఆధారం చేసుకుంటాం. అంటే మన క్రియల్ని చూసుకుంటూ ఉంటాం. నేను ఈ క్రియ చేసినా కాబట్టి పరలోకానికి వెళ్తా, ఈ క్రియ చేసినా కాబట్టి నేను పరలోకానికి వెళ్ళాను అని చెప్పి క్రియల మూలంగా. పాస్టర్లు కూడా అట్లనే చెప్తారు, లోకంలో ఉన్న పాస్టర్లు కూడా, నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎన్ని క్రియలు చేసినా కానీ పరలోకానికి వెళ్ళలేవు. క్రియల వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. ఒక చీమ ఒక పర్వతాన్ని కదిలించగలుగుతుందా? ఒక చీమ పర్వతాన్ని కదిలించలేదు. నువ్వు కూడా నీ క్రియల ద్వారా పరలోకానికి వెళ్ళలేవు. అది ఇంపాసిబుల్, అసాధ్యం. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, దేవా నేను ఈ మంచి పనులు చేసినా, నేను తాగలేదు దేవా, నేను తిరగలేదు మనం చూస్తాం ఏంటంటే లోకంలో ఉన్న తాగుబోతులను తిరుగుబోతులను చూసి వాళ్ళు తాగుతురు కాబట్టి పరలోకానికి వెళ్తలేరు. కాదు, వాళ్ళు విశ్వాసం పెడతలేరు కాబట్టి పరలోకానికి వెళ్తలేరు. వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు తిరుగుబోతులు. నేను తిరుగుతలేను, నేను తాగుతలేను, నేను మంచిగా ఉన్నా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుర్రు, నేను అట్లా లేను. వాళ్ళు బార్లలో కూర్చుంటారు, వాళ్ళు మోసాలు చేస్తారు కాబట్టి వాళ్ళు పరలోకం కాదు. బైబిల్ అది చెప్పలేదు. విశ్వాసం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, విశ్వాసం లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. రెండే ఉన్నాయి. హల్లెలూయా. నీ క్రియలు ఎక్కడ కూడా లేదు. క్రియలు పాత నిబంధనల ఛాయ అని అంట. అది ఏంది? షాడో. అది ఒక పిక్చర్. నువ్వు ఒకవేళ క్రియలు చేస్తున్నావా, మంచి కార్యాలు చేస్తున్నావా, బలులు అర్పిస్తూనే ఉన్నావా, అది ఓన్లీ నీకు ఏంటంటే ఒక ఫోటో మాత్రమే ఇస్తుంది. కానీ నిజమైనది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు విశ్వసించినప్పుడే. నువ్వేం నమ్మాలంటే యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా నా పాపాలన్నీ కడిగి వేసిండు, నేను విశ్వసిస్తున్నా. హల్లెలూయా. నేను విశ్వసించిన ఇప్పుడు మళ్ళీ ఒక క్రియ చేసిన, ఏదో తప్పుడు పని చేసిన, అప్పుడు నా రక్షణ పోతుందా ఉంటుందా? మాట్లాడండి, ఈ ఒక్కరోజు నాతో మాట్లాడండి. అందరూ మాట్లాడి. నోరున్న బైబిల్లో ఒక మాట ఉంటుంది, చెవులు గలవాడు వినును గాక, నోరున్నవారు. హల్లెలూయా. ఈరోజు నేను విశ్వాసంతో నమ్మిన, రక్షణ వచ్చింది. నెక్స్ట్ ఒక తప్పు పని చేసిన, ఇప్పుడు నా రక్షణ ఉంటుందా పోతుందా? ఇక్కడి నుంచి ఏం పడుతుంది? మీది ఉండదా రక్షణ? మళ్ళీ అడుగుతున్నా, నేను ఇప్పుడు ఏం చేసినంటే రక్షణ తీసుకున్నా, విశ్వాసంతో నమ్మినా, నా పాపాలన్నీ పోయినాయి నమ్మినా, కానీ అదే మూమెంట్లో మళ్ళీ ఒక తప్పు చేసిన, నెక్స్ట్ మూమెంట్ తప్పు చేసిన. ఇప్పుడు నా రక్షణ ఉంటుందా పోతుందా? ఉంటుంది. హల్లెలూయా. నీకు విశ్వాసం మూలంగా వచ్చిన రక్షణ విశ్వాసం మూలంగానే పోతుంది. క్రియల మూలంగా వస్తే రక్షణ క్రియల మూలంగానే పోతుంది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, దేవా నేను ఘోర పాపిని. అవును, మనమందరం ఘోర పాపులేము. ఎవరు మంచోళ్ళం కాదు ఇక్కడ. అందరం నటిస్తాం మంచోళ్ళలాగా. ఎవరు మంచోళ్ళు లేరు ఇక్కడ. అర్థమవుతుందా? మనమందరం నటిస్తాం. కానీ విశ్వాసం అన్ని క్రియలంతా మన ఆగమున్నా కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం ఒకటే సరిపోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా బైబిల్లో 10వ అధ్యాయంలో ఉంటుంది, హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటాడంటే, తర్వాత సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవములు గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదయునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఒక రోజు వచ్చినప్పుడు ఇక్కడ బూర దేవుడు ఊదిండు అనుకో, చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఒక రాప్చర్ అయిందనుకో, దేవుడు వచ్చేసిండు అనుకో, నేను ఎత్తబాడుతానో లేదో, నేను
ఎత్తబడతానో లేదో, నేను పాపం చేసిన, నేను ఇంకా తప్పుడు మార్గంలోనే ఉన్నా అన్ని వాళ్ళ క్రియలు చూసుకుంటారు. కానీ విశ్వాసం ఉన్నోడంట భయపడుకుంటూ వెళ్ళాడంట. ఆడ రాసింది ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. నీకు విశ్వాసం మూలంగా ఒకవేళ నువ్వు యేసు ప్రభుని నమ్మితే, విశ్వాసం మూలంగా నేను పరలోకానికి వెళ్తాను నమ్మితే నీకు ఒక ధైర్యం వస్తుందంట. హల్లెలూయా. చాలా మందికి ఉంటుంది ఈ ఒక డౌట్, పరలోకానికి వెళ్తారా లేదా, వెళ్తామా లేదా అని. నిన్న క్రికెట్ మ్యాచ్ అయింది తెలుసా మీకు? ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్స్. బ్రదర్స్కి అయితే ఎక్కువ తెలుస్తుంది. అదైతే నేను చూడలేదు. అది జస్టిన్ డేవిడ్. నేను కారు నడుపుతా ఉంటే వెనకాల వాడు కూర్చొని స్కోర్ చెప్తా ఉండు నాకు. ఇగో వీడు ఇట్లా కొట్టిండు, వీడు ఇట్లా అవుట్ అయ్యిందని చెప్తా ఉండు. అది లాస్ట్ ఓవర్ వచ్చేసింది. లాస్ట్ ఓవర్ రాగానే టెన్షన్ స్టార్ట్ అయింది. ఓడిపోతామా గెలుస్తామా? అరే బ్యాట్స్మెన్ మంచిగా ఉన్నాడు, బౌలర్ ఆగమున్నాడు, మన ఇండియా గెలుస్తుందా? ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే ఇప్పటి వరకు అంట. నేను చూడలే క్రికెట్. వాడు చెప్తా ఉండే ఇంకా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే అంట. మనం ఇండియా ఫైనల్కి వచ్చేసింది, ఇప్పుడు గెలుస్తామా లేదా? ఒక టెన్షన్ ఏమవుతుంది. ఒక్కొక్క బాల్ వేస్తా ఉంటే ఏమైందిరా నేను అడుగుతున్నా, అన్న ఇట్లయిందా నేను వాడి చెప్తున్నా, ఇంకా టెన్షన్ పెరిగింది. లాస్ట్ బాల్ వరకు టెన్షన్. ఒకటి 6 కొడుతాడు, ఆ బాల్ అయితే గాలి లేవగానే ప్రాణాలు ఎట్లంటే గాలిని ఎగిరిపోతున్నాయి. తర్వాత వాడు ఎగిరి క్యాచ్ పెట్టేసిండ్రా. అయ్యో వాళ్ళు ఎగురుతూనే ఉన్నారు, దుంకుతూనే ఉన్నారు అక్కడ. ఆ బాల్ ఒక్క చిన్న బాల్ ఇంత రౌండ్గా ఉంటుంది. ఆ బాల్ మీద వీళ్ళ గుండెలన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. ఆ బాల్ మీద అది ఎక్కడ పోతుంది, అది ఎక్కడ వస్తుంది, ఎవరి దగ్గరకు పోతుంది, ఎటు పోతుంది, ఎంత టెన్షన్ ఉంటుంది. ఇక లాస్ట్ వరకు నాకు కూడా ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ బాల్ ఇక ఏమవుతుంది ఇట్లా చూస్తా, కారు నడుపుతున్నా కానీ నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమవుతుంది. ఇక విన్ అయిన హే అని చెప్పి గట్టిగా లోపల అరుచుకున్న, బయట రాలేదు పిచ్చోండి అనుకుంటారు అని చెప్పి. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా అట్లనే అయింది కదా. కాంగ్రెస్ విన్ అవుతుందా, బీజేపీ విన్ అవుతుందా? నేనైతే టీఆర్ఎస్ కొందరితో బెట్లు కూడా వేసాను నేను. అంటే వాళ్ళే వేసి నేనే లేదు, వాళ్ళే ఎవరు విన్ అవుతారు అంటే నేను కాంగ్రెస్ విన్ అవుతుంది, కేసీఆర్ విన్ కాడు అన్న. ఒకసారి 10 మంది ఏమన్నారు అంటే కేసీఆర్ విన్ అవుతాడు చూడు, బెట్ ఎంత 20,000 అన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలే 20,000. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విన్ అయ్యిండు అంటే ఒక టెన్షన్, ఏమవుతుంది, ఒక ఉత్కంఠ. తర్వాత పేపర్లో పట్టుకుంటారు అందరూ రెడీగా క్రాకర్స్ పెట్టుకుర్రు. ఇండియా విన్ కాగానే పటాసులు వేల్చాలి, ఓడిపోతే ఇంట్లో కూర్చోవాలి. మా ఫ్రెండు రేవంత్ రెడ్డి ఓడిపోయినప్పుడు వాడి ఫార్ములానే వేరు. వాడు కేసు బీర్లు తెచ్చుకుండంట. ఎన్ని తెచ్చుకుండు? రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ గెలుస్తుందని సెంట్రల్లో కేసు బీర్లు తెచ్చుకుండంట. నేను వాడిని ఆ రోజు కలిసిన. కేసు బీర్లు తెచ్చుకుండంట. రాహుల్ గాంధీ గారు గెలుస్తారేమో అని చెప్పి 2-3 కేసుల బీర్లు తెచ్చుకున్నారంట. తెచ్చుకొని కూర్చున్నారంట. తర్వాత ఓడిపోయారని తెలిసింది. అవే తాగిరు మళ్ళీ. సంతోషం వచ్చినదే, బాధ వచ్చినదే. సంతోషం వస్తే నవ్వుకుంటూ తాగుతారు, బాధ వస్తే ఏడుసుకుంటూ తాగుతారు. అంటే వాళ్ళకు ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఎవరు గెలుస్తారు, ఎవరు విన్ అవుతారు, ఇండియానా సౌత్ ఆఫ్రికానా. అదే టెన్షన్ మన బైబిల్లో కూడా తీసుకొస్తారు. పరలోకానికి వెళ్తామా లేదా, పరలోకం వచ్చే వారికి తెలియదు మనకి. అట్లా దేవుడు చెప్పలేదు. నువ్వు ఖచ్చితంగా పరలోకంకి వెళ్తావని చెప్పి ఖచ్చితంగా చెప్పిండు. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగబడ్డాయి అని రాసింది. కానీ యేసు రక్తంలో నీ పాపాలు కడగబడ్డాయో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. పరలోకానికి వచ్చినాక చూడండి అన్నాడా బైబిల్లో? లేదు. విశ్వాసం పెడితే నువ్వు రక్షణ నీకు ఉంది అన్నాడు. విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును అని రాసిండు. కానీ విశ్వసించిన వాడు నిత్య జీవము ఉందో లేదో వెయిట్ చేయండి, వచ్చే వారం వచ్చి చెప్తా అన్నాడా? తర్వాతి భాగం వచ్చే వారం అన్నాడా? అనలే కదా. మనం ఏం చేస్తామంటే పరలోకం, ఇప్పుడు నేను ఇడున్నా మంచిగా ఉన్నా, పరలోకం వెళ్తానా లేదా భయంతో ఎందుకు ఉండాలి? ఇది క్రికెట్ మ్యాచ్ కాదు, ఎలక్షన్స్ కాదు. భయం పరలోకానికి, అయ్యో నేను పరలోకానికి వచ్చేసిన అని చెప్పి అరవడానికి. హల్లెలూయా. కొందరు కొందరు అనుకుంటారంట నేను పరలోకానికి వెళ్ళి, అయ్యో నేను పరలోకానికి వచ్చేసిన అని చెప్పి. కాదు, పరలోకానికి వెళ్ళేటప్పుడు అంటే నువ్వు ధైర్యంగా వెళ్తావు ఇట్లా. హల్లెలూయా. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సెక్రటేరియట్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎలో చేస్తారో లేదో అని చెప్పి భయపడుకుంటూ వెళ్తాడా? ఎట్లా వెళ్తాడు? అందరూ ఉంటారు, మంచిగా నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకు? ఆయనకి ఏం తెలుసు ఆయన సీఎం అని. మనం వెళ్తాం అట్లా దాచుకుంటాం. ఇప్పుడు క్రైస్తవులు కూడా దాచుకుంటారు, వెళ్తామా లేదా పరలోకానికి. నేను
దాసుకొని తిరగండి. ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు. లాస్ట్కి పరలోకానికి వెళ్ళి పరలోకానికి వచ్చేసినాను అరవడానికి. నువ్వు వెళ్ళేటప్పుడు అంటే ధైర్యంగా వెళ్తావంట పరలోకానికి. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా వల్ల భయపడుకుంటావు వాళ్ళ పరలోకానికి. భయం ఎవరికి ఉంటుంది అంటే ఈ బలులు అర్పించేటోళ్ళకంట వాళ్ళకి ఎప్పుడు భయమే ఉంటుందంట. నిజంగా క్రియల మూలంగా ఆధారపడడానికి వానికి పాస్టర్లు ఏం చెప్తారంటే, మనకే అనిపిస్తుంది ఒక 40 రోజులు ఉపవాసం ఉన్నాం అనుకో, మనకు అనిపిస్తుంది అరే 40 రోజులు సరిపోవేమో, ఇంకో 40 రోజులు చేయాలేమో. ఏది మనం ఎంత చేసినా కానీ సైతాన్ చెప్తా ఉంటుంది ఏంటంటే ఇది తక్కువనే, ఇది తక్కువనే, ఇది తక్కువనే. మనం ఎంత చేసినా కానీ ఇది తక్కువనే. నువ్వు ఆదివారం ఒకటే రోజు వెళ్తున్నావు, కానీ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. నిజంగా తప్పు కాదు, కానీ అది వెళ్తేనే నీకు పరలోకం ఉంటుంది, అది వెళ్తేనే నీకు విడుదల ఉంటుంది అని చెప్పి బైబిల్. ఒక పాస్టరు, ఒక పెద్ద పాస్టరు, నేను ఆయన అంటే గొప్ప ఆయన అంత గొప్పని కాదు నేను, కానీ ఆయన ఒక మాట చెప్పిండు. ఆయన ఎట్లా చెప్పిండు ఈ మాట, ఏం చెప్పిండంటే ఆయనకంటే పరలోకంకి ఆయన దర్శనం చూసిండంట. ఇవన్నీ దొంగలు కొన్ని దొంగ మాటలు చెప్తా ఉంటారు. ఆయన ఏం చెప్పిండంటే పరలోకానికి దర్శనం వచ్చిందంట, ఆయన పరలోకానికి వెళ్ళినట్ట. ఇట్లాంటి వాళ్ళు నమ్మే భయపడతా ఉంటారు మనుషులందరూ. నేను కూడా ఆయన మాటలిని మస్తు భయపడ్డా. చిన్నప్పుడు ఆయన మాటలినా ఇది నాకు మస్తు భయం అయింది చిన్నప్పుడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఏమంటే పరలోకానికి వెళ్ళాక 3 వింతలు జరిగినాయి అంట. ఎన్ని జరిగినాయి? జరాహోతలో రష్యందన హేతో రోషియా. ఇవైతే అర్థం కావు, తెలుగే కదా నేను మాట్లాడుతున్నా, అన్య భాషలలో వాక్యం చెప్తున్నా కాదుగా, తెలుగే. ఎన్ని వింతలు జరిగినాయంట? ఆయన పరలోకంకి వెళ్ళాక 3 వింతలు చూసిండంట. ఒక పెద్ద పాస్టరు, ఆయనకి పరలోక దర్శనం వచ్చిందంట. వచ్చినప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు 3 వింతలు చూసిండంట. 3 వింతలలో మొదటి వింత ఏంటంటే, ఎవరైతే నేను పరలోకానికి వెళ్తా అని అనుకుర్రో అక్కడ పరలోకంలో లేరంట. ఏమని అనుకున్నారంట? మొదటి గుంపు ఏంటంట, మొదటి వింత ఏంటంట, ఎవరైతే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా అని నమ్మిర్రో వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదంట. ఎవరైతే నేను పరలోకానికి వెళ్ళను అని అనుకుర్రో వాళ్ళు పరలోకానికి వచ్చిరంట. తర్వాత ఇంకో 3వ వింత ఏంది మళ్ళీ? నేను షాక్ అయినా. అరే వెళ్తా అన్నోళ్ళు వెళ్ళలేదు, వెళ్ళను అన్నోళ్ళు వెళ్ళిరు. 3వ వింత ఏంది? ఆయన ఏం చెప్పిన 3వ వింత, నేను పరలోకంలో ఉన్నానంట. అది విన్నప్పుడు నాకు అనిపించింది, నేనేమని నమ్ముతున్నా, నేను పరలోకానికి వెళ్తా అని నమ్ముతున్నా. అంటే ఆయన చెప్పిన వింత ప్రకారం ఏంది? వెళ్తా అన్నోళ్ళు వెళ్ళరు. అంటే ఇప్పుడు నేను ఏం నమ్మాలి? నేను వెళ్ళొద్దని అంటే నేను వెళ్ళడని నమ్మాలి. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? నీ విశ్వాస ప్రకారం నీకు జరుగును గాక అంటాడు. నువ్వేది నమ్మితే అది నీకు జరుగును గాక అంటాడు. నేను వెళ్తా అని నమ్ముతానేమో వెళ్ళడని పాస్టర్ చెప్పిండు, వెళ్ళడు అని నమ్ముతానేమో యేసుప్రభు అంటాడు నీ విశ్వాస ప్రకారం నీకు జరుగును గాక అంటాడు. అంటే ఇప్పుడు ఏది నమ్మాలి నేను? ఇక ఆ పాస్టర్ మాటలు వినడం బంద్ చేసిన. ఫస్ట్ మనకి ఇది ఒకటి ఉంటుంది, లోకంలో ఇది ఒకటి ఉంటుంది. మనం మంచి కార్యాలు చేయాలి, పరలోకానికి వెళ్ళాలంటే మంచి పనులు చేయాలి. కానీ ఒక్క మంచి కార్యం కూడా నేను పరలోకానికి తీసుకెళ్ళదు. కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం మాత్రమే నేను పరలోకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. నువ్వు ఈరోజు సంఘానికి రాలేదేమో, వచ్చే వారం సంఘానికి రాలేదేమో, ఈ ఆదివారం ఆరాధన నడిచేటప్పుడే నువ్వు పని చేస్తున్నావేమో, అప్పుడు దేవుని రాకడ వచ్చినా కానీ అప్పుడు కూడా నువ్వు ఎత్తబడతావు. నీ క్రియల మూలంగా నువ్వు రక్షించబడలేదు, నువ్వు విశ్వాసం ద్వారానే రక్షించబడ్డావు. హల్లెలూయా. నీ విశ్వాసం వెళ్ళిపోయింది అనుకో, నువ్వు దేవుని విశ్వసిస్తలేవు అనుకో, అప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడవు కాదు. అర్థమవుతుందా? నువ్వు యేసుప్రభువుని నమ్మినవు, మళ్ళీ విశ్వసిస్తలేవా, అప్పుడు నీ పరలోకానికి రావును. కానీ నీ క్రియలు నిన్ను ఏమి కూడా చేయలేవు. హల్లెలూయా. పరలోకానికి నీ క్రియలు నేను తీసుకెళ్ళలేవంట. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చూసుకుందాము. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఆదం పాపం చేసినాక మొదటి స్టోరీ ఇది. యేసుప్రభు మంచి చెప్తాడు. ఏంటంటే ఒక స్టోరీ ప్రకారం కూడా చెప్తున్నా, విశ్వాసంను బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను బట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, క్రియల బట్టి కాదు, నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆదాం ఏదెన్ తోటల నుంచి బయటకు వచ్చినాక ఆదాంకి 2 కుమారులు పుడతారు. ఒకరి పేరేంది? కయ్యూను, ఫస్ట్ కొడుకు కయ్యూను, తర్వాత హేబేలు. దేవుడు పెద్ద కొడుకు అర్పణని తీసుకోలేదు, చిన్న కొడుకు అర్పణని. అదే దేవుడు చిన్న కొడుకులు అంటే దేవునికి మస్తు ఇష్టం, చిన్నోళ్ళు అంటే. ఆల్రెడీ బైబిల్ ఎక్కడ చూసినా కానీ చిన్నోళ్ళనే దేవుడు చూస్తూ ఉంటాడు. యాకోబు ఏషావు ఉంటారు, ఏషావు పెద్దోడు, యాకోబు చిన్నోడు, బెంజమిన్ చిన్నోడు. చిన్నోళ్ళకే దేవుడు ఆశీర్వాదిస్తూ ఉంటాడు. అందుకోసం దేవుడు నన్ను ఎక్కువ ఆశీర్వదించాడు. అట్లేం కాదు, దేవుడు పెద్దలను కూడా ఆశీర్వదిస్తాడు. కానీ చిన్నోళ్ళు ఎందుకు, పెద్దోళ్ళు ఏంటంటే క్రియలు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఏదో ఒకటి చేయాలని. చిన్నోడు ఏది పట్టించుకోడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. దేవుడు అంటే నువ్వే కావాలా నాకు అంటాడు. క్రియల మూలంగా ఎవరైతే క్రియలు అన్నారు అనుకో, దేవుడు అంటాడు అరే నాకు నచ్చదురా నువ్వు అంటాడు.
ఎవరైతే క్రియలు పట్టించుకోరో విశ్వాసం అంటారో నువ్వు రావాలరా నాకు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉంది, ఏమనుందంటే కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణంగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్వున వాటిని కొన్ని తెచ్చెను. ఈయన ఎవరు అంటే కయ్యూనంట. ఈయనెవరు? హేబేలు. పెద్దోడు కదా, పెద్దోడు కయ్యూను. హల్లెలూయా. ఈయన కయ్యూను. ఈయనెవరు? అట్లయితే దేవుని దగ్గర కంటే ఇది ఆదాము తోట నుంచి బయటికి రాగానే జరిగిన మొదటి స్టోరీ. అంటే దేవుడు ఒకటి అర్థం అంటే ఒకటి మనకు చెప్పాలనుకుంటున్నాను ఈ స్టోరీ వల్ల. ఆదాము ఏదైనా తోట నుంచి బయటపడగానే రాసిన ఫస్ట్ స్టోరీ ఇదే. కాబట్టి ఈ స్టోరీలో జ్ఞానం ఉంది. మనం ఆ జ్ఞానం మీద చూసుకుందాం. ఇప్పుడు ఏం చేసినంటే ఈయన ఎవరంటే కయ్యూను. ఈయన ఎవరంటే అట్లయితే కయ్యూను ఏం చేసినంటే ఆయన ఏం పని చేస్తాడంటే పొలం పంట చేస్తాడు. ఏం పని చేస్తాడు? ఈయనేం పని చేస్తాడంటే గొర్రెల్ని కాస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఏమైందంటే వీళ్ళిద్దరు దేవుని దగ్గరకు వచ్చిరంట. ఎవరి దగ్గరకు వచ్చిరు? వచ్చి ఈ కయ్యూను ఏం చేసిండంటే ఆయనకు వచ్చిన పొలం ఉంటుందా, వరి ఉంటుందా, ఆ వరిని తీసుకొచ్చిండు, పొలంని తీసుకొచ్చిండంటే అర్పించిండు. నాకు దేవా ఇగో నా పొలం నేను పండించిన ఆ పొలంని నువ్వు తీసుకో, ఆ వరిని నువ్వు తీసుకో, అంటే మొత్తం కాదు దశంభాగం లాగా ఇగో తీసుకో, నాకు వచ్చిన దాంట్లో దశంభాగం లాగా నువ్వు తీసుకో అని చెప్పి ఏం చేస్తారంటే ఈ కయ్యూను వచ్చి ఆయన బలులు అర్పించినట్టు అర్పించు ఆ వరి తీసుకొచ్చి ఇట్లా అల్లాడిస్తాడు. వాళ్ళు ఎట్లా అర్పిస్తారంటే కింద మంట పెడతారు, కింద బలి ఉంటుంది, బలిపీఠం అంటే కింద మంట ఉంటుంది. ఆ మంటకి ఏం చేస్తారంటే ఆ వరి ఉంటుంది కదా, ఆ వరిని ఇట్లా అల్లాడిస్తూ ఉంటారు. ఇట్లా అనుకుంటా అల్లాడిస్తారు. అప్పుడు అవన్నీ ఏమైతే అందులో పడతాయి. పడి ఏమైతే దేవునికి ఇంపైన సువాసన లాగా వెళ్తుంది. అది అర్థమవుతుందా? వరిని తీసుకొచ్చిండు, అల్లాడించిండు, అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చిండు? హేబేలు వచ్చిండు. హేబేలు ఎవరు తీసుకొచ్చిండంటే గొర్రెని తీసుకొచ్చిండు. గొర్రెకి ఇంకొకరిని అవసరం లేదు, సరే గొర్రెని తీసుకురా. గొర్రెని తీసుకొచ్చిండు, ఈయన అర్పించిండు. ఈయన ఏం చేసిండంటే ఆ గొర్రె రక్తంని దాన్ని తలకాయ నరికేసి ఆ గొర్రె రక్తం నేను ఇస్తానంటే దేవునికి ఇట్లా చూపెడతాడు. ఒకసారి చూపెట్ట. ఆ గొర్రె రక్తం ఒక పాత్రలు వేసుకొని దేవునికి ఇట్లా అని చూపెడతాడు. ఈయన రక్తం ఇచ్చిండు. ఈయనేమిచ్చిండు? ఇంట్లో కూడా ఒకటి ఉంది తెలుసా? వరి ఎట్లా అర్పిస్తారు? రక్తంని ఎట్లా అర్పిస్తున్నాడు? ఇంట్లో ఏం కనపడుతుంది మీకు? సిలువ. హల్లెలూయా. యేసుప్రభువే మనకి విడుదల ఇచ్చి, యేసుప్రభువే నిజమైన బలి అని. హల్లెలూయా. సిలువలో ఆయనే మన కోసం బలి అయ్యిండు. కాబట్టి అంటే పాత నిబంధనల నుంచే సిలువ గురించి ఉంది. అప్పటి నుంచే బలి అర్పిస్తున్నాడు. ఈయన తీసుకొచ్చిండు. ఈయన వరి అర్పిస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? రక్తం అర్పిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేసిండంటే ఈయనని నాకు ఇష్టం లేదన్నాడు. ఈ బలి తీసుకోలేదు దేవుడు, కానీ ఈ బలి మాత్రం తీసుకోండు, హేబేల్ బలిని మాత్రం. ఎందుకు తీసుకుండు తెలుసా? అప్పుడే ఒక స్టోరీ చెప్తుండు. ఏమని చెప్తుండంటే మనకి సంఖ్యాకాండంలో ఉంటుంది 8వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుంది అంటే వరి అర్పిస్తే దాని అర్థం ఏంటంటే వీళ్ళంట వరి అర్పించిన వాళ్ళు దాని అర్థం ఏంటంటే దేవా నేను మస్తు కష్టపడ్డా, నా క్రియలు చూడు, నా క్రియలు నీ కోసం ఇస్తున్న దేవా. దాని అర్థమైంది నా క్రియలు దేవా నీ కోసం అర్పిస్తున్న దేవా నా క్రియల్ని చూడు దేవా అంటే వీళ్ళ క్రియల్ని బట్టి వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు? వీళ్ళు వరి ఆ వచనం కూడా మనం ఉంటుంది. యాజకులు దేవునికి ప్రతిష్టార్పణం అంటే ఆ వరి ఇక్కడ రాసి ఉంటుంది. అట్లు నీవు ఇజ్రాయేలీలో లేవీలను వేరుపరిచినట్లు లేవీలు నా వారయ్యుందురు, తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా, హల్లెలూయా, ఆ ప్రతిష్టార్పణముగా వాళ్ళు ఉంటారంట. యాజ్ వేవ్ ఆఫరింగ్ అని ఉంది. వేవ్ అంటే వేవ్ చేయడం. అర్పణంగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్ష గుడారం అంటే ఈ వేవ్ ఆఫరింగ్ అంటే ఈ వరి అనేది ఏంటంటే యాజకుల పనిని సూచిస్తూ ఉంటుంది. ఆ పని అంటే క్రియలు. దేవా నా క్రియలు చూడు అని చెప్పినప్పుడు వాళ్ళు వరి తీసుకొస్తారు. అంటే దేవా నేను కష్టపడ్డా, పొలం పండించిన అవన్నీ ఆ క్రియని దేవా నీ దగ్గరికి తీసుకొస్తున్నా అని చెప్పి ఆ వరి అర్పిస్తుంది. అంటే ఒక ఆయన ఏం చేసిండంటే ఆయన క్రియల మూలంగా దేవుని దగ్గరకు వచ్చిండు, ఆయన క్రియల్ని తీసుకొని వచ్చిండు. ఇంకొక ఆయన వచ్చిండు గొర్రె రక్తంతో వచ్చిండు. హల్లెలూయా. గొర్రె రక్తం ఏంటంటే దేవా నా క్రియలు ఏం లేవు దేవా, నా వల్ల ఏమీ కాదు దేవా, ఈ గొర్రె వల్ల నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. నేను విశ్వాసం పెడుతున్నా, నా క్రియలు ఒక్కటి కూడా లేవు దేవా, ఈ గొర్రె వల్ల, ఈ గొర్రె రక్తం ద్వారా నన్ను ఆశీర్వదించు అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, కయ్యూను నీది నేను తీసుకోను, హేబేలు నీ అర్పణము నాకు ఇంపైనదిగా ఉందంటాడు. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తాడంటే ఈ కయ్యూను ఈయన మీద పగబడతాడు. తర్వాత కయ్యూను హేబేల్ని చంపేస్తాడు కూడా కోపం వచ్చి. ఈయన క్రియల మూలంగా ఆధారపడుతుంది. క్రియల మూలంగా నేను పరలోకానికి వెళ్తా అనుకున్నాడు. నేను వెళ్ళాడు. కానీ ఎవరైతే విశ్వాసం మూలంగా ఉంటారో
వాళ్ళే పరలోకానికి వెళ్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రియల్ని నమ్ముకోవాలా, విశ్వాసాన్ని నమ్ముకోవాలా? నువ్వు పరలోకానికి ఎవరైనా వచ్చి నేను తిడతావు, నువ్వు ఏమన్నా అంటావు, నువ్వు కూడా తిడతావు, నువ్వు అది ఇది అయిపోయినాక ఏం విశ్వాసవిరా నువ్వు పరలోకానికి అస్సలు వెళ్ళవరా అంటే నువ్వే అరే అవును కదా నేను వెళ్తానా లేదా అనొద్దు. ఇంకో 2 మాటలు తిట్టు కావాలంటే అయినా పరలోకానికి వెళ్తావు. నీ విశ్వాసం నిన్ను పవిత్రపరుస్తుందని ఉంది బైబిల్లో. నీ విశ్వాసం వల్ల, ఇక్కడ క్రియల వల్ల ఎంత చేసినా కానీ వాళ్ళు పరిశుద్ధ నీతి కార్యాలు చేయలేరంట. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే నీకు లోపల నుంచే పరిశుద్ధత ఇస్తుందంట. ఆ హెబ్రీలకు రాసిన పత్రికలు అదే ఉంటుంది. మన హృదయంలో శుద్ధీకరింపబడతాయంట విశ్వాసం ద్వారా. పాత నిబంధనలో నువ్వు అది క్రియల మూలంగా నీకు పరలోకానికి వెళ్తామని నీకు అనిపించదు, కానీ విశ్వాసం పెడితే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నేను పరలోకానికి వెళ్తా అని చెప్పి. హల్లెలూయా. కాబట్టి నువ్వు కయ్యూను బలి అర్పిస్తావా, హేబేలు బలి అర్పిస్తావా? హేబేలు విశ్వాసంతో అర్పించాడు, కయ్యూను క్రియలు తీసుకొచ్చాడు. చిన్నప్పుడు నేను కూడా ఈ మాటలన్నీ చిన్నప్పుడు నేను మస్తు భయపడేది పరలోకానికి వెళ్తానా లేదని. ఒక స్టేజ్లో అయితే ఖచ్చితంగా నరకానికి వెళ్తానే ఫిక్స్ అయినా. నేను ఫిక్స్ అయిపోయినా, నాకు భయం ఉండేది. ఖచ్చితంగా నేను ఏమనేది అనుకునేదంటే నేను నరకానికి వెళ్తా. అప్పుడు కూడా ఏంటంటే దేవుని సేవ చేసేది నేను. మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పేది నేను సువార్త. నేను నమ్మేది నరకానికి వెళ్తా అని, కానీ మా ఫ్రెండ్స్కి చెప్పేది నమ్ముకోరా పరలోకానికి. ఎందుకంటే నాకు ఒకటి అనిపించేది ఏంటంటే నా ఫ్రెండ్ పరలోకానికి వెళ్ళిండు అనుకో, అప్పుడు దేవుడు అడుగుతాడు, అరే నువ్వు ఎవరురా నేను రక్షించింది అంటే ఆ పలానా బంటి అని నా పేరు చెప్తాడు పరలోకంలో. చెప్పినప్పుడు ఓ బంటి ఆ పాపం వాడు అనవసరంగా నరకంలో కాలుతాడు, ఇంతమందిని రక్షించిండు ఆ బంటి, సరే రారా, సరే వచ్చేసి అంటే వాళ్ళను బట్టయినా నన్ను పరలోకానికి దేవుడు తీసుకొస్తాడేమో అని ఒక దాంతో అందరికీ నేను సువార్త చెప్తా ఉండేది. కానీ చిన్నప్పుడైతే నాకు మస్తు భయం ఉండే, ఫిక్స్ అయిపోయినాను ఏంటంటే నేను నరకానికి వెళ్ళిపోతాను. నేను ఇన్న వాక్యాలు అట్లనే చెప్పిరు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇట్లుండలేదు, అట్లుండలేదు. అంటే క్రియలు మంచిగా ఉండాలంటే మంచిగా ఉండాలి, కానీ వాటి వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఈ విశ్వాసము నీ క్రియల్ని కూడా సరిచేస్తుంది. నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారుతూ ఉంటావు. దేవునికి నచ్చని నువ్వు చేయవు, నీకు తెలియకుండానే నువ్వు చేయకుండా ఉంటావు, వాటికి దూరం అవుతూ ఉంటావు, పాపం నుంచి దూరం అవుతూ ఉంటావు. నాకు తెలుసు నేను రక్షింపబడ్డా. హల్లెలూయా. నేను పాపం నుంచి ఎట్లా విడుదల పొందినో నాకు తెలుసు. ఒకప్పుడు నేను క్రియలు పట్టుకున్నప్పుడు ఆ పాపంలోనే ఉంటుండే, కానీ ఇప్పుడు నేను ఆ పాపం నుంచి విడుదల పొందిన. హల్లెలూయా. ఇప్పుడు నేను మధ్యరాత్రి లేపడినా కానీ ఎప్పుడైనా కానీ నేను ఒకటే అంటే ఏంటంటే నేను పరలోకానికి వెళ్తా అని చెప్పి ఆ ధైర్యం నాకు వచ్చింది. హల్లెలూయా. మీకు ఆ ధైర్యం రావాలన్నా వద్దా? మీరు క్రియల్లో ఉంటారా, ఇప్పుడు విశ్వాసంలో ఉంటారా? ఇది నిజస్వరూపం, ఇదేంది అబద్ధం, ఇది ఛాయ. మీరు క్రియల మూలంగా ఉన్నారంటే ఇంకా మీకు ఫోటో చూస్తున్నట్టే. ఇదేంటంటే నిజస్వరూపం, అదే బిర్యానీ, నిజమైన బిర్యానీ ఇది. హల్లెలూయా. విశ్వాసం పెడతారా, క్రియలు ఉంటారా? ఇంకా క్రియలు చేసేటోళ్ళు ఇంకా మంచి ధన్యులు వాళ్ళు. ఈ సిస్టర్స్ కూడా మెడిటేషన్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. సంఘానికి మనం వస్తూ ఉన్నాం, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు వాళ్ళకి మంచిది. కానీ అవి మనం పరలోకానికి తీసుకెళ్ళవు. విశ్వాసం ఒకటి నేను పరలోకానికి తీసుకెళ్తాను. ఈ చిన్న చెప్పి ఏం చేసేస్తాను, ఒక చిన్న మర్మం అనుకోండి. దేవుడు బైబిల్ ఎంత విశ్వాసులకి ఏం జరుగుతుంది తెలుసా? 3 థింగ్స్ ఉంటాయి ఆ హెబ్రీలకు రాసిన పత్రికలనే 11వ అధ్యాయంలో కిందికి వచ్చే వారికి 4వ వచనం నుంచి ఉంటుంది. ఏమంటుంది? 3 స్టోరీలు ఉంటాయి. ఒక స్టోరీ ఏంటంటే హేబేల్ స్టోరీ. హేబేలు విశ్వాసం ద్వారా చనిపోయిండు, ఈ కయ్యూని ఆయన చంపేసినాక కూడా చనిపోయినా కూడా ఆయనే మాట్లాడుతున్నట్ట. బైబిల్ అదే రాసి ఉంటుంది. ఏమని రాసిందంటే అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే బతికే ఉన్నట్టు ఆయన. అంటే పిక్చర్ పరంగా చూసుకుంటే ఈయన చనిపోయినట్టు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈయన చనిపోయిండు కానీ ఆయన బ్రతికిండు. అర్థమవుతుందా? ఫస్ట్ పిక్చర్ ఇది. పిక్చర్స్ చూసుకుందాం మనం. ఈయన చనిపోయిండు, ఆయన బ్రతికిండు. తర్వాత ఇంకో స్టోరీ ఉంటుంది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా అనుకొని పోబడెను. ఇంకో స్టోరీ ఏంటంటే ఫస్ట్ హేబేల్ది. హేబేల్ చనిపోయిండు కానీ ఆయన బ్రతికిండు. ఇంకో స్టోరీ ఇది ఏంటంటే హానోకు, ఈయన చనిపోలేదు. ఏందినే చనిపోలేదు, యేసు ప్రభువుతోని వెళ్ళిపోయాడు. ఇంకో స్టోరీ అంటే విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి. ఈ స్టోరీ మీకు తెలుసు. ఒక జలప్రలయం అంతా భూమంతా ఆగం చేస్తుంది, కానీ నోవా మాత్రం ఏడుంటాడు, ఓడలో ఉండి రక్షింపబడతాడు. అంటే 3 స్టోరీలు మీకు అర్థమైనాయా? ఒకటి ఏంటంటే చనిపోయినా కానీ మళ్ళీ బతకడము, ఇంకోటి ఏంది చనిపోకుండా పోవడము, ఇంకో స్టోరీ ఏంది ఓడలో లోకమంతా
జలప్రవాహం ఉంటే ఓడలో రక్షింపబడు. విశ్వాసులకి జరిగేది ఏం తెలుసా? ఈ మూడిట్లలో ఫస్ట్ యేసుప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. ఫస్ట్ స్టోరీ హేబేల్ లాగా వాళ్ళు చనిపోయినా మళ్ళీ తిరిగి లేస్తారు. సమాధులలోకి వెళ్ళి, ఇప్పుడు సమాధులను ఉన్నాయా? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు సమాధులు ఉన్నారా? యేసుప్రభు ఒక రోజు వస్తాడు, బూరుస్తాడు, ఆ సమాధులలోకి వెళ్ళి ఎగిరిపోతారు వాళ్ళు. వాళ్ళ సమాధులు దొవ్విరు అనుకో, ఏమైనా ఉంటాయా? బొక్కలు ఏముండయి. సమాధులకి వెళ్ళి ఏమవుతారు? ఎత్తబడతారు. అంటే హేబేల్ లాగా. తర్వాత మనం బ్రతుకున్నాం. ఇప్పుడు ఏంది? హానోకులం. మనం ఏంది? హానోకులం. బ్రతుకున్నోళ్ళు ఏమవుతారు? యేసు ప్రభుత్వం కూడా మరణము చూడకుండా కొనిపోబడతాం. హల్లెలూయా. తర్వాత మనం ఫస్ట్ వాళ్ళు ఎత్తబడతారు, చనిపోయిన వాళ్ళు. తర్వాత మనం ఎత్తబడతాం. తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే లోకమంతా శ్రమలు ఉంటాయి, అప్పుడు ఘోర శ్రమలు ఉంటాయి, అంత్యక్రీస్తు పాలన అవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం నోవాహు ఎట్లయితే ఓడలో ఉన్నాడో అట్లా యేసు ప్రభులో ఉండి రక్షింపబడతారు. హల్లెలూయా. ఎంత జ్ఞానం ఉంది కదా ఈ 3 స్టోరీలలో. అక్కడక్కడనే రాసి ఈ విశ్వాసం గురించి చెప్పగానే ఈ 3 స్టోరీలు ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది. అంటే దేవుడు ఒక మాట చెప్తుంది ఏంటంటే, విశ్వాసులకి అయితే వాళ్ళు చనిపోయినా తిరిగి లేస్తారు, లేకపోతే బతుకుండగానన్నా ఎత్తబడతారు, లేకపోతే ఘోర శ్రమలన్నా రక్షింపబడతారు. హల్లెలూయా. మనం హేబేలు కాదు, మనము నోవాహు కాదు, మనం ఎవరు? హానోకు. బూరస్తా ఉండినగానే ఎంతమంది ఎత్తబడతారు? ఇప్పుడు ఎవరికైనా నమ్మకం ఉందా? బంటి బ్రదర్, ఇంతసేపు నువ్వు వాక్యం చెప్పినావు, నేను నిద్రపోయినా, నేను పరలోకానికి వెళ్తున్నా లేదో నాకు డౌట్. పనుకో, లేచే వరకు పరలోకంలో ఉంటావు నువ్వు. ఇక్కడ అని గుర్రు కొడుతున్నావా? ఆ గుర్రు అక్కడ ఇట్లా ఈడ సగం కొడతావు, ఆడ సగం కొడతావు. ఎందుకంటే కన్నురేపు పాటను వెళ్తామంట మనం. హల్లెలూయా. నువ్వు పనుకో, బొర్రలు ఏమని పరలోకానికి అయితే నువ్వు వెళ్తావు. మనం హానోకులం. బూర సౌండ్ వినపడుతుంది, నువ్వు పనుకున్నా నీకు సౌండ్ వినపడుతుంది. బంటి బ్రదర్ నేను ఊ అని సౌండ్ చేస్తున్నా అంటే నేను సౌండ్ చేయలేదు, బూర సౌండ్ చేసింది అది. మనమందరం ఏడుంటాం? పరలోకంలో ఉంటాం. హేబేలు చనిపోయిన వాళ్ళు, మన ఎవరన్నా మనోళ్ళు చనిపోయినరా, వాళ్ళు ఫస్ట్ ఎత్తపడతారు. అది ఫస్ట్ స్టోరీ హేబేల్. తర్వాత మనం బతుకున్న వాళ్ళం, హానోకులం, మరణం చూడకుండా ఎత్తపడతాం. తర్వాత మనం ఎత్తబడిన తర్వాత ఇజ్రాయేల్, నోవాహులాగా ఎన్నో శ్రమలు అనుభవిస్తారు వాళ్ళు, ఎన్నో శ్రమలు అనుభవించి రక్షింపబడతారు వాళ్ళు. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం ఉంటుంది మన కోసం. హల్లెలూయా. ఈ 3 కథలలోనే దేవుడు విశ్వాసం గురించి మొత్తం చెప్పేసాడు. జ్ఞానం ఎంత గొప్ప బైబిల్ కదా మనం చదివేది. హల్లెలూయా. లోకం క్రియలు పట్టించుకోండి. మీరు ఇప్పటివరకు చాలామంది ఏంటంటే లోకంలో ఉంటారు. మనం కూడా యేసుప్రభులకు డైరెక్ట్ రాలి, లోకం నుంచి వచ్చినాం. లోకం నుంచి వచ్చి యేసుప్రభులకు వచ్చి ఇంకా యేసుప్రభుని కూడా లోకపరంగానే పూజిస్తూ ఉంటాం. మా ఫ్రెండు క్రిస్టియన్, వాడు బైబిల్ పట్టుకుంటాడు, బైబిల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అరే నువ్వు బైబిల్ చదువుతావా అంటే చదవను రా అంటాడు. ఎందుకు రా అంటే వాళ్ళ బుక్స్ ఇంతకుముందు వాళ్ళు నమ్ముకున్నప్పుడు, యేసుప్రభుని నమ్మకముందు వాళ్ళ బుక్లు ఏం చదవలేదంట. ఈ బుక్ ఎందుకు చదవరా అంటే ఆల్రెడీ దీని మీద ఏం రాసిందిరా అంటే పరిశుద్ధ గ్రంథం, అందుకోసం పరిశుద్ధంగా ఒక దగ్గర పెట్టేస్తుండ్రా. ముట్టుకోను, అట్లనే పెడతా. నేను ముట్టుకోను, పరిశుద్ధ గ్రంథం అని రాసింది ఒక దగ్గర పెడుతున్నా, నాకు భయం అయితే తీసిన తలకి దగ్గర పెట్టుకుంటా. లోకంలో అట్లనే ఉంటారు కదా, తల దగ్గర పెట్టుకుంటే కాదు, హార్ట్లు ఉండాలి, హృదయంలో ఉండాలి. వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు సినిమా పాటలు వాడతారు. యేసుప్రభులోకి వచ్చినా కూడా యేసుప్రభు పాటను కూడా సినిమా పాటలాగానే వాడతారు. సినిమా పాటనే యేసుప్రభు, ఆ సినిమా పదాలలో యేసుప్రభు పాటలు వాడుతూ ఉంటారు. కొన్ని వీడియోలు చూసిన యేసుప్రభు సిలువ పెట్టుకొని వాళ్ళు బతుకమ్మ ఆడతారు. బతుకయ్య బతుకయ్య ఉయ్యాలో, బతుకయ్య బతుకయ్య. ఆల్రెడీ బతికిండు ఆయన, చచ్చిపోయి తిరిగి లేచిండు. ఆయనను మళ్ళీ ఆడ సిలువ పెట్టుకొని బతుకయ్య బతుకయ్య డ్యాన్స్, బతుకయ్య బతుకయ్య ఉయ్యాలో మా ఊరు బతుకయ్య. హల్లెలూయా. ఎంతో మూర్ఖత. ఆల్రెడీ చచ్చిపోయి తిరిగి లేచిన యేసుప్రభుని బతుకయ్య బతుకయ్య అనడం ఏంది? నువ్వు బతకడానికి ఆయన దగ్గరకు వచ్చినావు, ఆయన దగ్గరకు వచ్చి ఆయనను బతుకు అనడం ఏంది? కొందరు అయితే ఆ విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అప్పుడు ఎట్లుంటారో ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు. ఏం లేదు, యేసుప్రభు ఒకటే డిఫరెన్స్ అంతే. అక్కడ కొబ్బరికాయలు కొట్టేది, ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు. మారాలి, క్రియలు కాదు, విశ్వాసం. బతుకయ్య తిరుగుతారా? హల్లెలూయా. మనం బతుకయ్య అనొద్దు, మనం బతకడానికి యేసుప్రభు దగ్గరకు వచ్చినాం. చాలామంది యేసుప్రభు విగ్రహాలు ఉంటాయి, వాళ్ళకి అర్థం కాదు యేసుప్రభుని ఎట్లా పూజించాలని అర్థం కాక అప్పుడు విగ్రహాన్ని పూజించారు, ఇప్పుడు కూడా విగ్రహాన్ని పెట్టి యేసుప్రభు విగ్రహం పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఆ యేసుప్రభు ఆ విగ్రహం దగ్గరికి వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కుతూ ఉంటారు, ఓ యేసుప్రభు నువ్వు రక్షించని. ఇంకొందరు ఏం చేస్తారంటే మరియన్ దగ్గరికి వెళ్తారు.
మరియ యేసుప్రభు మాటినాడేమో అని చెప్పి మరియ దగ్గరికి వెళ్ళి మరియని అడుగుతావు, ఓ మరియమ్మ యేసుప్రభుకి చెప్పు. మరియమ్మ ఎవరు? మనలాంటి మనిషి ఆమె. నీకు యేసుప్రభుకి మధ్యలో ఎవ్వరు లేరు. మరియమ్మని మొక్తారు, పేతురుని మొక్తారు, పౌల్ని మొక్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అదే చేసిర్రు, ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. అప్పుడు అనుకురు నేను క్రియలు చేస్తే మంచిగా ఉంటుందని, అప్పుడు అనుకురు నేను అక్కడ మునగాలే ఇటు తిరగాలి. కొందరైతే యేసుప్రభులోకి వచ్చి కూడా, మా ఫ్రెండ్ వాడు ఒక 1 వీక్ జాబ్కి రాలేదు. ఎందుకు రాలేదురా అంటే, మోకాల మీద అంతా తిరిగినరా అన్నాడు. ఎక్కడ తిరిగినరా అంటే, మేరీ మాత చుట్టూ తిరిగినరా అన్నాడు. అరే అదేంద్రా నువ్వు క్రిస్టియన్ కదరా అంటే, అవును ఒకప్పుడు అట్లనే ఉండే ఇప్పుడు అట్లనే ఉన్నా, ఇప్పుడు మేరీ మారింది అంతే. అప్పుడు ఒక అమ్మ అన్నా ఇక్కడ ఇంకో అమ్మ అంటున్నా. లోకంలో ఉన్న ఒకప్పుడు అప్పుడు ఉన్నట్టు ఇట్లా ఉండక యేసుప్రభులోకి వచ్చి కూడా క్రియల మూలంగా మనం రక్షింపబడతలేం, విశ్వాసం మూలంగా రక్షించబడుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఈ రోజు నుంచి ఎవరైనా మిమ్మల్ని నువ్వు పరలోకానికి వెళ్తావా లేదా అని డౌట్ అన్నారు అనుకో, ఖచ్చితంగా ఎప్పుడు నేను పరలోకానికి వెళ్తా అని. యేసుప్రభు చనిపోయిందంటే బైబిల్ ఉంది, మరీ నిశ్చయంగా రక్షింపబడటకే అంట. హల్లెలూయా. డౌట్ఫుల్గా లేదు, మరీ నిశ్చయంగా రాసి ఉంది. నువ్వు రక్షింపబడ కారణం ఏంటంటే యేసు రక్తమే, అంతే. నిశ్చయంగా నమ్మాలి, అవును నేను పరలోకానికి వెళ్తా. హల్లెలూయా. ఇది విశ్వాసం. నీ క్రియల మూలంగా నువ్వు పరలోకానికి వెళ్ళావు, కానీ విశ్వాసం మూలంగానే పరలోకానికి వెళ్తావు. ఇది కొత్త నిబంధన. నువ్వు క్రియల మీద ఆధారపడ్డావు అంటే పాత నిబంధన, అది నీకు సంపూర్ణ స్థితి కలగజేయదు, నువ్వు పరలోకానికి వెళ్ళవు. విశ్వాసం మూలం నమ్ముకున్నావా, నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. ఇంకా మనకు చాలా మందికి ఉన్నాయి, అవన్నిటి నుంచి కూడా విడుదల రావాలి. ఇప్పుడు కూడా మనం ఆ టైంలో ఏమైనదంటే ఆచారాలు ఇంకా నమ్ముతున్నాం. అవన్నీ కూడా మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నామంటే, ఎవరైనా దుమ్మిరంటే ఏం చేస్తాం? ఇంట్లో వెళ్ళి కూర్చుంటున్నాం. పిల్లడ్డం వచ్చిందంటే ఏం చేస్తున్నాం? ఆపేస్తున్నాం. ఇవన్నిటి నుంచి కూడా విడుదల పొందాలి. యేసుప్రభులోకి వచ్చిన విశ్వాసం వల్లనే నీ జీవితం ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతులు ఎట్లా బతుకుతారు? ఆచారాల మూలంగా బతుకుతారా, విశ్వాసం మూలంగా బతుకుతారా? విశ్వాసం మూలంగా మనందరి జీవితాలు కట్టబడును గాక. ఇక్కడ ఎంతమంది ఇప్పుడు ఈ వాక్యం విన్నాక ఎంతమంది అంటారు నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా అని? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు అనొచ్చు, బంటి బ్రదర్ అన్నీ నేను ఏం చేయొద్దా, ఏం చేయకపోయినా పరలోకానికి వెళ్తాను అంటే, ఏం చేయకపోయినా పరలోకానికి వెళ్తావు అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ ప్రేమ నువ్వు తెలుసుకున్నావా? ఒకరినొకరిని ప్రేమించట్లనే. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పక్కన, నీ ఎదురుగా, నీ చుట్టుపక్కన ఎవరన్నా నీకు శత్రువులు ఉన్నారా? వాళ్ళని ప్రేమించు. అత్తలో ఎవరిని ప్రేమించాలి? కోడల్ని ప్రేమించాలి. హల్లెలూయా. అత్తలకి కోడల కంటే పెద్ద శత్రువు ఎవరు ఉండరు ఈ భూమి మీద. నీ అతి ఘోరమైన శత్రువు ఎవరంటే నా కోడలే. కోడల్ని అడిగితే అత్తనే. ఫస్ట్ నువ్వు ఎవరిని ప్రేమించాలి ఈరోజు? అత్త ఎవరిని ప్రేమించాలి? కోడలు ఎవరిని ప్రేమించాలి? ఇది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. బంటి బ్రదర్ నువ్వు ఎన్ని వాక్యాలను నేర్పింటా, మా అత్తను ప్రేమించమను, నా చెవులు వినపడాయి. హల్లెలూయా. మారండి, విశ్వాసంలో ఉండండి. మీ అత్తను మీరే ప్రేమిస్తారు, మీ కోడల్ని మీరే ప్రేమిస్తారు. సిస్టర్, కోడలు కూడా అత్తల్ని ప్రేమించాలి. కోడలు లేని వాళ్ళ అత్తలు అందరు కోడల్ని ప్రేమించండి. హల్లెలూయా. అందరూ మీ కోడలే. హల్లెలూయా. విశ్వాసం మూలంగా మీరు రక్షింపబడ్డారు, విశ్వాసం మూలంగానే ఉండండి. మళ్ళీ క్రియల దగ్గరికి వెళ్ళకండి. మనం అందరం ఎన్ని సైతాన్ని ఎంత చెప్పినా, లోకస్తులు ఎంత చెప్పినా పట్టించుకోకండి. నువ్వు ఖచ్చితంగా పరలోకం ఉంటావు, నేను పరలోకంలో ఉంటాం. మనం అందరం పరలోకంలో మాట్లాడుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన గాక.